వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త, ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9 verse number 1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఓకే, యేసుక్రీస్తు ప్రభులు వారు తోవన వెళ్తూ, ఆయన మార్గమధ్యంలో వెళ్తూ ఉంటే ఒక గుడ్డివాడు అతనికి కనపడ్డాడు. గుడ్డివాడు అతనికి కనపడ్డాడు. యు నో ద మీనింగ్ ఆఫ్ బ్లైండ్నెస్? గుడ్డితనం అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా గుడ్డితనం? యా, చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లైండ్నెస్? ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? తెలుసా? ఏం చెప్పండి. కళ్ళు ఉన్నా కానీ విజన్ ఉండదు, చూపు ఉండదు కదా? యా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో బైబిల్లో దేవుడు 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా మందిని గుడ్డి వారిని స్వస్థపరిచాడు. హీ హీల్డ్ మెనీ బ్లైండ్ పీపుల్. ఆయన చాలా గుడ్డివారి మనుషులను ఆయన స్వస్థపరిచాడు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరుచుకుంటూ వెళ్ళాడు. Let's see that once again. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వావ్! మనందరికీ ఒక మైండ్లో ఒక మైండ్ సెట్ తిరుగుతూ ఉంటుంది. ఒకడికి ఒక రోగం వచ్చిందంటే వాడేదో పాపము చేసుంటాడు. అంతేనా? ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వచ్చింది, ఒక వ్యక్తికి కరోనా వచ్చింది. వెంటనే ఒక మైండ్ సెట్లోకి ప్రతి విశ్వాసి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్యులు వెళ్తే ఒక రకం, క్రైస్తవులు వెళ్ళకూడదు అట్లా. నెవర్ జడ్జ్ ఎనీ పర్సన్. ఎందుకు వచ్చింది అని ఎవరు అడుగుతారు తెలుసా? చేతగానోడు అడుగుతాడు అన్నమాట. ఎందుకు వచ్చింది నీకు జ్వరం? తప్పు. ఎందుకు వచ్చింది నీకు జలుబు దగ్గు? తప్పు. ఎందుకు వచ్చింది నీకు ఆ రోగం అంటే తప్పు మాట అది. స్వస్థపరచనోడు, బాగు చేయలేనోడు అడుగుతాడు, ఎందుకు వచ్చింది నీకు బాగలేదు అనారోగ్యం అని. సో ఇక్కడ నేను నమ్ముతున్నాను, మీరు అనేకులని బలపరచగలరు, అనేకులని ఈ రోజు నుంచి స్వస్థపరచగలరని. యా, ఆమేన్. యా, మన మాటల ద్వారా వాళ్ళకి స్వస్థత వస్తుంది. మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది. మనం వాళ్ళ కొరకు మేలు కోరితే వాళ్ళకి స్వస్థత వస్తుంది. మనం వారి జీవితాల్లో ప్రార్థన చేయగలిగితే వారికి స్వస్థత వస్తుంది. ఎందుకు వచ్చింది నీకు ఈ ఎయిడ్స్? ఎందుకు వచ్చింది నీకు ఈ క్యాన్సర్? అసలే వాళ్ళు కృంగిపోయి ఉంటారు. నువ్వు వెళ్ళి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి చెప్పి వచ్చింది రోగం. అండ్ యూఆర్ ఆస్కింగ్ ఏ పర్సన్ హౌ దిస్ డీమన్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఎలా ఈ రోగము ఈ వ్యక్తిలోకి వచ్చిందని నువ్వు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటావు. You keep on asking why this sickness came into your life. అందుకనే చాలా మంది రోగాలు ఉన్నారని చెప్పరు. ఎందుకంటే ఈ సమాజంలో ఈ రోగిష్ఠులు ఉన్నారు కాబట్టి. ఏ రోగిష్ఠులు? ఒక రోగాన్ని ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. ఐదు పెద్ద దెయ్యాలు. ఆ దెయ్యాల వల్ల అసలు దెయ్యాలు బయటికి రావు. Many people are not expressing the sickness. నాలో ఒక రోగం ఉంది తీయని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి అడగలేకపోతున్నారు. ఎందుకంటే నీ పక్కన ఉన్న బట్టి. నీ పక్కన ఉండి ఒకసారి వాడు అడుగుతాడు, ఏమని తెలుసా? ఎందుకు వచ్చింది నీకని. ఏమడుగుతాడు? ఎందుకు వచ్చింది నీకు ఈ రోగం అంటాడు. వాడికి చెప్పి వచ్చిందా? నో. ఏ దైవజనుడు, ఏ సేవకుడు స్వస్థపరిచి విడిపించేవాడు ఎందుకు వచ్చింది ఈ రోగం అని అడగడు. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఒక గుడ్డి వ్యక్తిని, చూపు లేని వ్యక్తిని, అంటే దేవుడిచ్చినటువంటి కళ్ళు ఎవడో తీసేశాడు, దేవుడిచ్చిన విజన్ ఎవడో తీసేశాడు, దేవుడి యొక్క సృష్టి ఎవడో దొంగిలించాడు. ఓకే, లెట్స్ సీ దట్ వన్స్ అగైన్. జాగ్రత్తగా చూడండి, బైబిల్స్ ఉన్నవారు చూడండి, బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు, బై బర్త్ కొందరికి బ్లైండ్, దే ఆర్ బ్లైండ్. సో వాళ్ళ శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు, అసలు ఈ గుడ్డితనం ఎట్టొచ్చింది ప్రభు అని. వావ్. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? ఎవరు పాపం చేశారు? ఎవరి వల్ల ఇతనికి గుడ్డితనం వచ్చింది? వీడిని కన్నవారా అని ఆయన అడగగా యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఆమేన్, ఆమేన్. ఒక గుడ్డివాడు, ఒక అనారోగ్యస్తుడు ఉంటేనే దేవుడికి పని. అంటే దేవుడు వాడిని గుడ్డివాడిగా పుట్టివ్వలేదు. ఒకవేళ అపవాది వాడి జీవితంలో చోటు చేసుకొని వాడిని గుడ్డివాడిగా చేసినప్పటికీ దేవుడు దాన్ని మంచిగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమార్థమై నీకు ఆ రోగం వచ్చింది. ఆమేన్. ఆ రోగం పోతే దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని మహిమార్థమై నీకు ఆ శ్రమ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేను 1% కూడా పక్కకి వెళ్ళను. ఐ వాంట్ టు డీల్ విత్ ద బ్లైండ్ పీపుల్ టుడే. ఆమేన్. పుట్టు గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు. చూద్దాం ఆయన ఎలా స్వస్థపరిచాడు. రీడ్ దట్. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. అప్పుడు ఒక్క అద్భుతం కూడా జరగదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను ఫిజికల్ బ్లైండ్నెస్ గురించి మాట్లాడుతున్నాను, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. లెట్స్ డీల్ విత్ అ ఫిజికల్ బ్లైండ్నెస్. చాలామంది అద్దాలు వేసుకున్నారు ఇక్కడ. కంగ్రాచులేషన్స్. అంటే మీ చూపు మెల్లగా చెప్పాలి మెల్లగా మీ చూపు ఇక బాగా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది కూడా ఉన్నది కూడా మెల్లగా పోతుంది. స్టార్టింగ్ అలా వస్తుంది అనమాట. కొందరు పుట్టి గుడ్డి వాళ్ళు ఉంటారు, కొందరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గుడ్డి వాళ్ళు అవుతారు, బ్లైండ్నెస్ వస్తుంది. కొందరికి మెల్లగా స్టార్ట్ అవుతుంది. -1, -2, -3, -4 తీస్తే కనపట్లే. అండ్ ద బ్లైండ్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. గుడ్డితనం ఫస్ట్ స్టేజ్లో ఉందని అర్థం. సో ఏం చేద్దాం? లెట్స్ స్టడీ సమ్ blind people in this Bible. Amen, amen. దేవుడు గుడ్డి వాళ్ళని స్వస్థపరచగలడా అంటే ఎస్ అని గట్టిగా కేకలు వేయగలరు మీరు. కానీ దేవుడు నన్ను స్వస్థపరచగలడా అంటే ఒక్క కేక కూడా వేయలేరు. Let's deal with this God. Let's see impossible things in our lives, and let's see impossible things in this ministry. Amen. ఈ పరిచర్యలో అసాధారణకరమైనటువంటి కార్యాలను మనము చూడబోతున్నాం. ఆమెన్, ఆమెన్. కొన్ని సంవత్సరాలుగా అండ్ ఐ వాంట్ టు కాపీ జీసస్. నేను యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ అద్భుతం చేశారో నేను కూడా అద్భుతం చేయాలని ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ కోరుకుంటా ఉంటాను. ఆయన ఊచ చేయగల వాడిని స్వస్థపరిచాడు, ఆయన లెప్రసీ పేషెంట్ని స్వస్థపరిచాడు, ఆయన చనిపోయిన వారిని లేపాడు. వావ్, మిరకల్స్ ఆర్ నాట్ లిమిట్. దేవుడు చేసిన వాటిని దేవుడు పాడైపోతే అవి మళ్ళీ దేవుడు బాగు చేయగలడు. ఆమెన్, ఆమెన్. సో యు బై ఎ బైక్. నువ్వు ఒక బండి కొనుక్కుంటావు, లేదా నువ్వు ఒక కారు కొనుక్కుంటావు. అది బాగలేకపోతే విరిగిపోయినా నేరుగా నువ్వు షోరూంలోకి తీసుకెళ్తావు. ఆ షోరూంలోకి ఎందుకు తీసుకెళ్తావు అంటే ఆ షోరూంలో వాడే దాన్ని బాగు చేశాడు, దాన్ని తయారు చేశాడు. సో నువ్వు వెళ్ళి వాడికి ఇచ్చినప్పుడు వాడు కొత్త ఏసి ఇస్తాడు. ఆమెన్. నిన్ను తయారు చేసింది ఎవరు? ఓ మై గాడ్, మీలో 100 లక్షల దెయ్యాలు ఉన్నాయి. స్వరం అస్సలు రావట్లే. మిమ్మల్ని తయారు చేసింది ఎవరు? డౌటా? నో డౌట్.
నీ బాడీకి, నీ జీవితానికి క్రియేటర్ ఎవరు? జీసస్ ఈజ్ ద ఓన్లీ క్రియేటర్. నాట్ యువర్ మామ్, నాట్ యువర్ డాడ్, నాట్ యువర్ సిబ్లింగ్స్, నాట్ యువర్ బ్రదర్. ఎవరు కాదు నీ జీవితాన్ని తయారు చేసింది, నీ లైఫ్ని, నీ బాడీని తయారు చేసింది యేసయ్య. ఆమేన్. సో ఆ క్రియేటర్ని నువ్వు మర్చిపోతే ఎలా? మేబీ నీ ఫ్యామిలీలో గుడ్డోళ్ళు లేకపోవచ్చు, మేబీ నీ కాలనీలో గుడ్డోళ్ళు లేకపోవచ్చు, మేబీ మీ బంధువుల్లో గుడ్డోళ్ళు లేకపోవచ్చు. అసలు ఈ ప్రపంచంలో గుడ్డోళ్ళే లేరా? సో ఐ వాంట్ టు డీల్ విత్ బ్లైండ్నెస్, విత్ దిస్ బ్లైండ్నెస్. దేవుడు ఒక గుడ్డివాడిని ఈజీగా స్వస్థపరిచేశాడు. ఆమేన్. సో ఏమైంది ఇతనికంటే, చిన్నప్పటి నుంచి అసలు చూపు లేదు. అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా చూసాడా? వాళ్ళ భార్యను చూసుంటాడా? అసలు అతనికి పెళ్ళి అయి ఉంటుందా? గుడ్డోడికి ఎవరిని పిల్లనిస్తాడా? ఎందుకు చెప్పండి? గుడ్డోడికి ఎవరిని పిల్లనిస్తారా? మా అబ్బాయికి హైటు, వెయిట్, బాడీ, 6 ప్యాక్ అన్నీ ఉన్నాయి, కానీ మా అబ్బాయికి కళ్ళు ఒక్కటే లేవు, పెళ్లి చేసుకుంటారా? చూసి మొహమాట లేకుండా చెప్తాను చేసుకోమని. సో ఏ గుడ్డివాడిని ఎవరు పెళ్లి చేసుకోరు, ఏ గుడ్డివాడికి ఎవరు ఉద్యోగం ఇవ్వరు, ఏ గుడ్డివారిని ఎవరు కూడా ఆదరించరు, ఏ గుడ్డివారిని ఎవరు కూడా అంటే ఒకలాంటి సింపతి వాళ్ళ మీద, అయ్యయ్యో కోడిలాగా, మేకలా, కుక్కలాగా అరుస్తూ ఉంటారు. ఒక చిన్న చూపు గుడ్డివాళ్ళు అంటే దేవుడిచ్చిన అవయవాల్లో నీకు ఒక అవయవము లేదు అని పోనీ నువ్వు జాలి పడితే ఏమైనా కళ్ళు వస్తాయా? రావు. సో ఏం జరిగింది ఇతని జీవితంలో? యేసు ప్రభు ఎలా దాన్ని డీల్ చేశాడు చూద్దాం. యా, గో హెడ్. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, తన ఉమ్మిని నేల మీద వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనిమని చెప్పెను. వావ్, హల్లెలూయా. సో ఇలా మనం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన విశ్వాసాన్ని పెంచుతాడో, గుడ్డివాడిని చూసి మనం జాలి పడకూడదు, గుడ్డివాడిని చూసి మనం స్వస్థపరచాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఆ గుడ్డివాడిని చూసి నేరుగా తన సలైవ ఎంగిలి నేల మీద ఊసి మట్టి ముద్దలు చేసి ఇట్లా పూసి, ఇప్పుడు వెళ్ళి ఆ నదిలో కడుక్కోపో అన్నాడు. నేను ఒకటే చెప్తాను, ఓ గుడ్డివాడా, ఓ గుడ్డి స్త్రీ, నీ కళ్ళు కనిపించలేదా? దేవుని మాట విను, నీ కళ్ళు వస్తాయి. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ డీల్ విత్ దిస్ బ్లైండ్నెస్ మై డియర్ ఈజిఎం సంగమా. ఈ గుడ్డితనమును మనము కంపల్సరీ హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి. సో కొద్ది నిమిషాలు నేను ఫిజికల్ బ్లైండ్నెస్ని డీల్ చేస్తాను, కొద్ది నిమిషాలు నేను స్పిరిచువల్ బ్లైండ్నెస్ని నేను డీల్ చేస్తాను. ఎందుకంటే వాక్యం ఒకటే సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము కన్ను. నీ దేహమునకు దీపము, నీ దేహమునకు దీపము. ఒక గుడ్డివాడు ఎలా నడవగలడు? కర్ర పట్టుకోవాలి, లేదా ఒక మనిషి సహాయం కావాలి కదా. యా, యు నీడ్ ఏ హెల్ప్. ఒక చేయి లేకపోయినా ఎవరి సహాయం మనకు అవసరం లేదు. ఒక కాలు లేకపోయినా ఒక కర్ర తీసుకుని మనం కుంటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఆర్గన్ లేకపోయినా మనం ఏదో ఒకటి చేసి మన పని మనం చేసుకుంటాం. కానీ నీ జీవితంలో అతి చిన్న వస్తువు, అతి చిన్న ఆర్గన్ నీ జీవితంలో లేకపోతే నీకు చాలా సహాయం అవసరం. యు నీడ్ మోర్ హెల్ప్. మనకు తెలియదా బాధ? కళ్ళు లేనోడికి తెలుస్తుంది. ఒరే నన్ను పట్టుకుంటారా నాయన, నన్ను పట్టుకుంటారా, నన్ను వదిలేసి వెళ్ళిపోకంటారా ప్లీజ్ రాడ్. పాపం వాడికి అన్ని చోట్లకి రావాలని ఆశ, అన్ని దగ్గరికి వెళ్ళాలని రావాలని కోరిక. ఆఖరికి వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. డెవిల్ ఈజ్ అ లయర్. అపవాది అబద్ధికుడు. అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? మన జీవితంలో దేవుడిచ్చిన అవయవాలని చూపును దొంగిలిస్తున్నాడు. లెట్స్ డీల్. ఆమేన్, హల్లెలూయా. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ఆమేన్, సరిపోలా? ఆమేన్. యా, నేను చేయు క్రియలు అంటే ఏం క్రియలు తెలుసా? దేవుడు బైబిల్లో నేను సర్వే చేస్తే ఒక 4, 5, 6 మందిని గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు దేవుడు. ఆమేన్. ఈ భూమి మీద మనం మినిమం 40 మందిని అన్నా స్వస్థపరచాలి. హల్లెలూయా. హి ఈజ్ ఎ లిమిట్లెస్ గాడ్. దేవుడిని ఎప్పుడు నీ స్టాండర్డ్లో అడుగుతావు కాబట్టి దేవుడి స్టాండర్డ్ నీకు అర్థం కాదు.
నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదివి దేవుణ్ణి తెలుసుకుంటావో ఆయన స్టాండర్డ్లో అడుగుతావు. ఆమేన్. యేసయ్య గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడా లేదా? ఎస్, హీ హీల్డ్ ద బ్లైండ్. ఆయన గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఒక మట్టి పూసి ఆ మట్టిలో ఉమ్మి వేసి కలిపి అతనికి రాశాడు. ఆయన కార్యాలు మనం ఈ భూమి మీద చేయకపోతే అసలు మనం ఆయన పిల్లలమే కాదు. అసలు మనం పిల్లలమే కాదు. గుడ్డోని చూసినా, చెవిటోని చూసినా, మూగోని చూసినా జాలి పడుతున్నాం, వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం. మన దేవుడు లేడా? యా. ఒకరోజు ఒక మీటింగ్లో ప్రభు ఇచ్చిన మాట, గిల్గాలో స్వస్థపరుచు వైద్యుడు లేడా అని దేవుడు ఎహెచ్కేల గ్రంథములో వాళ్ళ గురించి అరుస్తూ కేకలు వేస్తున్నాడు. మై పీపుల్ ఆర్ సిక్, వాట్ దిస్ మెన్ ఆఫ్ గాడ్ డూయింగ్. వైద్యుడు అంటే ఎవరు తెలుసా? వైద్యం చేసేవాడు కాదు, సేవకుడు. గిల్గాలో వైద్యుడు లేడా అని ప్రసంగం ఆ రోజు వస్తూ ఉంటే కొన్ని వందల మంది అనారోగ్యస్తులు వచ్చారు ఆ కుడికి. మెనీ పీపుల్ హీల్డ్. దేవుడు వారందరినీ చాలా మందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. సో హీ ఈస్ దేర్, ఆయన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఏ బలహీనతలను చూసి, ఏ అనారోగ్యాన్ని చూసి ఎవరు కూడా బాధపడుతూ, జాలిపడుతూ, ఇబ్బంది పడుతూ, వేదన పడకుండా మీరు ఉండాలి. ఆమేన్. సో యువర్ గాడ్ ఈస్ దేర్ టు హీల్ యూ. ఆమేన్. నువ్వు ఏ కండిషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఆర్గన్స్ పోయాయా? ఆర్గన్స్ ఇస్తాడు. కాలు చేయి పోయిందా? కాలు చేయి ఇస్తాడు. కాలు చేయి పడిపోయిందా? కాలు చేయి, అన్ని బాగు చేసేలాగా చేస్తాడు. ఎందుకంటే నీ శరీరానికి సృష్టికర్త ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనిషి నైజం ఏం తెలుసా? పాడు చేసుకోవడం. మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క మైండ్ సెట్ బలహీనమైన మైండ్ సెట్. కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యంని, దేవుడిచ్చిన అవయాలని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అయినా పర్లే, దేవుడు ఇస్తాడు. కళ్ళు ఎవరన్నా పాడు చేసుకుంటారా? కళ్ళు యాసిడ్ పోసుకుంటారా? కళ్ళు ఏమన్నా మిరపకాయ కారం వేసుకుంటారా? ఎవరు బుద్ధున్నాడు ఎవడు వేసుకోడు, మెంటలోడు కూడా వేసుకోడు కదా. కానీ ఎలా ఈ వ్యక్తికి కళ్ళు పోయినాయి? అపవాది తీసేశాడు. కానీ నా ప్రభు వచ్చి అతనికి చూపునిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మై జీసస్ గేవ్ హిమ్ విజన్. హల్లెలూయా. సో there is another person. Let's go to Mark. ఈ వ్యక్తిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు? మట్టి ఉమ్మి వేసి మట్టిని కలిపి ఆ మట్టిని కళ్ళకు పూసి ఆ సిలోహు అనే నదిలోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఆమేన్, ఆమేన్. వెంటనే వాడు చూపు పొందాడు. ఆ అద్భుతం అందరికీ ఆశ్చర్యమే. ఈ అడుక్కున్న వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చూపు? వీడి కాదులే, వేరే వాళ్ళే. నీ ఆశ్చర్యాలు, నీ అద్భుతాలు అన్యజనులు కూడా నమ్మలేని రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నేను మాత్రమే కాదు, మీరు కూడా వాక్యం వింటున్నారు. ఆమేన్. యా, నేను వాక్యం చెప్తున్నాను, నా వాక్యం నేనే వింటున్నా. నా వాక్యం నాకు వినబడుతుంది, నా వాక్యం మీకు వినబడుతుంది. ఇంత మట్టి తీసుకొని ఉమ్మేసి చేయగలరా? అంత దమ్ముందా? అంత ధైర్యం ఉందా? లేదు, చాలా కష్టం. అంత దమ్ము, అంత ధైర్యం కావాలి. ఇంకోటి, దేవుడు లోపల ఉండాలి, లేదని చేయలేము. ఒకవేళ కళ్ళు తిరగకపోతే పరువు పోద్ది. మనకి ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు దాకా బాగానే ఉంది. అది మన ఆలోచన. అసలు నీకు దేవుడి మీద ఎందుకు అనుమానం? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడని ఎందుకు నువ్వు నమ్మవు? నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడని ఎందుకు నమ్మవు? నువ్వు నమ్మవు. కష్టం. ఈరోజు నమ్ముదాం. ఆమేన్. మన విశ్వాసం పెరుగును గాక. చాలా మంది జీవితాల్లో అపవాది అన్ని దొంగిలిస్తున్నాడు. సో చాలా మంది కళ్ళు పోతున్నాయి. మనకు ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, దట్స్ ఓకే, నో ప్రాబ్లం అని మనము ఆ వేదనతో, బాధతో జీవించేస్తున్నాం. బట్ లెట్స్ సీ జీసస్ హౌ హీ హ్యాండిల్ దిస్ కేసెస్. లెట్స్ గో టు డిఫరెంట్ వర్స్. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. బెత్సయిదాకు ఒక ఊరికి వచ్చారు యేసు ప్రభువుల వారు. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చారంట.
యా, వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. సో యేసు ప్రభు దగ్గరికి ఏ రోగాన్ని తీసుకురాలేదు వాళ్ళు. అన్ని రోగాల గళ్ళ వాళ్ళు, అన్ని వ్యాధిగ్రస్తులు, అన్ని రకరకాల దయ్యాలు పట్టిన వాళ్ళు అందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమేన్. యా, దిస్ ఇస్ అనదర్ కేస్. ఆ గుడ్డోడు కాదు, ఈ గుడ్డోడు వేరు. యా, చదవండి. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి. ఎక్కడికి అంటే లోపలికి. he met them and they met him outside of the city and starting of the city లో ఆ బెత్సైదా అనే ఊర్లోకి ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు ఆ గుడ్డివాణ్ణి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు, యేసు ప్రభు దగ్గరికి. చూద్దాం ఏం జరిగింది, చదవమ్మా. ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి. ఎక్కడికి? ఊరి వెలుపలకి. ఊరి బయట అంటే ఊరి బయటికి వెళ్ళిపోయాడు. అదిగా ఊరి వెలుపల అంటే లోపలికి తీసుకెళ్తున్నాడు ఊరిలోకి. వాని కన్నుల మీద ఉమ్మివేసి. మళ్ళీ ఏం చేస్తుంటాడు యేసయ్య? వాని కనుల మీద ఉమ్మివేసి. ఏంటది? మనము ఎంగిలిని, మనం సెలైవాని అవమానానికి వాడతాం. అవమానం. సెలైవాలో జీవం ఉంది. ఆయన జీవము ఆ ఉమ్మి చేతిలో వేసి ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి. వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా? నీకేదైనా కనబడుతుందా అని అడుగుతున్నాడు. అని వానిని అడుగగా, ఆయన వానిని అడుగగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల్ల నుండి. అంటే అంతకుముందు అది కూడా కనిపించలేదు. అందుకని ఎవ్రీ టైమ్ వెన్ ఐ ప్రే ఫర్ ఎనీ సిక్ పీపుల్, ఎవరికన్నా నడువు నొప్పి, కాలు నొప్పి, తర్వాత తల నొప్పి ఉన్న వాళ్ళకి నేను అడుగుతూ ఉంటాను, ప్రార్థన చేసిన వెంటనే చూసుకో తగ్గిందా అని. జస్ట్ అక్కడ పంపి నేను తగ్గిందో చూసుకో, ఒకసారి చెక్ చేసుకో అంటాను. అయ్యా కొంచెం ఉందయ్యా, ఇంకొంచెం 10% ఉందయ్యా అని అంటూ ఉంటారు చాలామంది. యా, అగైన్ ఐ ప్రే తగ్గిపోతులే పో అని అన్ను. ఆగు, స్వస్థపరుస్తాను మళ్ళీ అంటే మళ్ళీ చేతులేసి మళ్ళీ నూనె పోసి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ఆమేన్. నీకేదైనా కనబడుతుందా అని యేసు ప్రభు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నాకు మనుషులు కనబడుతున్నారు కానీ అందరూ చెట్లులా కనబడుతున్నారు, పొడుగ్గా అట్లా. అంటే ఇంకా బోస్టర్లు ఉంది, విజన్ సరిగ్గా కనపడట్లా తనకి. యా, వారు చెట్ల వల్ల నుండి నడుచున్నట్లుగా చెట్లు నడుస్తున్నాయంట, నాకు కనబడుచున్నారు అని. అతనికి చెట్లు నడుస్తాయా? కానీ అతనికి ఎలా కనబడుతుంది? చెట్లు నడుస్తున్నాయి అంటే మనిషి ఎలా కనబడుతున్నాడు అతనికి? కొన్నిసార్లు నీకు కూడా మంచోడు చెడ్డోళ్ళ కనబడతాడు. ఒక్కొక్కసారి నీకు చెడ్డోడు మంచోళ్ళ కనబడతాడు. అక్కడ కూడా వస్తాను. ఓకే, ఇంకా పార్ట్ 2 ఉంది. ఓకే, ఇది ఫిజికల్ బ్లైండ్నెస్. నెక్స్ట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్కి వెళ్తా, అప్పుడు అందరం వస్తాం ఆ కోటలోకి. ఇప్పుడు ఫస్ట్ సెషన్లో ఇంకా ఎవరు లేరు, వచ్చామని కూడా మానేసింది, ఈరోజు రాలేదు ఆమె. సో సెకండ్ కోటాలో ఉన్నారు మీ అందరు. ఇప్పుడు సెకండ్ కోట ఇప్పుడు టచ్ చేస్తా. ఓకే, కానీ ఫస్ట్ కోటాలో ఉన్న వాళ్ళు మర్చిపోకండి. ఒక బలహీనను చూసి మనం గమ్ముకుంటున్నాం, ఒక గుడ్డివాడిని చూసి మనం గమ్ముకుంటున్నాం, ఒక మంచాన పడిన వాడిని చూసి మనం గమ్ముకుంటున్నాం, ఒక అనారోగ్యస్తుని చూసి మనం గమ్ముకుంటున్నాం. దేవుడే ఉంటే వీడికి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు దేవుడు ఎందుకు ఇన్ని మంచాన పడేశాడు, దేవుడు ఎందుకు ఒకటే ప్రశ్నలు వస్తుంటాయి మీకు. మామూలుగా రావు ప్రశ్నలు. ఎంతమందికి వచ్చినాయి ఆ ప్రశ్నలు? చాలా మందికి వచ్చి ఉంటాయి. దేవుడు ఎందుకు వీడిని మంచాన అతికిచ్చేసాడు, దేవుడు ఎందుకు వీడు కాల్ చేయబడేశాడు, అన్నీ లేనిపోని మీకు తెలిసినవి తెలియనివి అన్నీ దేవుడి మీద వేస్తారబ్బా మీరు. చాలా మంచోళ్ళబ్బా. ఏమబ్బా, కాలు నొప్పి వస్తే దేవుడు, తలనొప్పి వస్తే దేవుడు, నీకు బాగాలేకపోతే దేవుడు, నీకు రోగం వస్తే దేవుడు, నువ్వు కింద పడిపోతే పొరపాటు నువ్వు బండి మీద పోతే యాక్సిడెంట్ అయింది నీకు, ఏంది దేవుడు ఇట్ట పడేసాడు నన్ను, అయ్యయ్యా నీకు చెప్పాడు దేవుడు నేను పడేశానని? ఊరు ఎందుకు లేనిపోనివన్నీ ఆయన మీద నిందలేస్తారు. పైన అసలు ఆయన కనపడితే అసలు వేరే లెవెల్ కొట్టేస్తాడు మిమ్మల్ని. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ ఎవ్రీ సిక్నెస్. డోంట్ బ్లేమ్ గాడ్. సిక్నెస్ కమ్స్ ఫ్రమ్ డెవిల్. బలహీనత, అనారోగ్యాలు అపవాది నుంచి వస్తాయి. నీ షుగర్, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, రొమటైటిస్, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, పెరాలసిస్, అన్ని, ఎయిడ్స్, క్యాన్సర్, వాడికి ఎన్ని రకాల పేర్లు తెలుసా? అన్ని రకాల పేర్లు వాడికి.
నీ యేసు ప్రభుకు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇమ్మానుయేల్ అని, సర్వశక్తిగల దేవుడని, స్వస్థపరచు యెహోవా అని, అభిషిక్తుడని, క్రీస్తు అని, యేసు అని, రక్షకుడని, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో వాడికి కూడా వందల వేల లక్షల పేర్లు ఉన్నాయి. ఒకటి పేరు క్యాన్సర్, ఒకటి పేరు ఎయిడ్స్, ఒకటి పేరు కరోనా, ఒకటి పేరు ప్రాబ్లమ్స్, ఒకటి పేరు నొప్పి, ఒకటి పేరు దెయ్యం, ఒకటి పేరు పేదరికం, ఒకటి పేరు లేమి, ఒకటి పేరు అప్పు. దెయ్యాల పేర్లు అవన్నీ అవి వచ్చి మనకు అతుక్కుంటున్నాయి, మనలో అవి ఉంటున్నాయి. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ డెవిల్ అండ్ యు ఆర్ స్కోల్డింగ్ యువర్ ఫాదర్. చూడండి ఎలా కనబడుతున్నాయి రా నీకంటే, కొంచెం చెట్లు నడుస్తున్నాయి ప్రభువా, తేడాగా ఉందంతా అన్నాడు. ఓకే, చూద్దాం యేసయ్య ఏం చేశాడు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ఆమేన్, ఆమేన్. మనుషులు చెట్లులా కనబడాయి. మళ్ళీ యేసు ప్రభు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఆ చెట్లు కాస్త మళ్ళీ మనుషులుగా కనపడడం స్టార్ట్ అయ్యాయి. ఆమేన్, హల్లెలూయా. మిరకల్ నంబర్ 2. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం వస్తే తెలుసా, నేను గుడ్డివాడిని స్వస్థపరచగలనని. ఆమేన్. వినబట్లే? అవిశ్వాసం మీలోంచి పోవును గాక. ఆమేన్. సో ఈరోజు మీరు ఒక జీవితంలో వెలుగు నింపారనుకోండి, కళ్ళు ఇచ్చారనుకోండి, దాని ద్వారా వచ్చే దీవెనలు వేరే లెవెల్లో ఉంటాయి. ఒకరిని నేను స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి నాకేం ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుని పేరట నేను చేశాను కాబట్టి దేవుడు నాకు పే చేస్తాడు. ఆమేన్. అండ్ ద లార్డ్ విల్ పే మీ ఫర్ ఎవ్రీ మిరకల్, ఫర్ ఎవ్రీ డెలివరెన్స్, ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. గాడ్ విల్ పే మీ. ఆమేన్. ప్రతి సర్జరీకి డాక్టర్కి పే చేయరా? పే చేస్తారు. ఫ్రీగా వస్తాడు రాడు, పొరపాటును కూడా రాడు. ప్రతి కన్సల్టేషన్కే డబ్బులు తీసుకుంటాడు, 500-1000 రూపాయలు. దానికే సగం గుండె పగిలిపోద్ది మనకు. ఓ అమ్మ 1000 రూపాయలా అని. నో, వీ డోంట్ గో. వెళ్ళిపోతాం, గోళీలు తెచ్చుకుంటాం మెడికల్ షాప్లో. అయ్యా ఏడనే పాడినప్పు అంటే వాడు ఏదో 4 ఇస్తాడు, తీసుకుంటాం, మింగేస్తాం, పోతాం అయిపోయింది అంతే. ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు అది కాస్త ముదిరిపోతే వాడు మళ్ళీ సర్జరీ అంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అంటాడు. అన్నిటికీ డబ్బులు రెడీ చేసుకుంటాం మనం. కానీ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ నువ్వుకుంటూ వచ్చేద్దాం. పాస్టర్ గారు బాగలేదు, చేయండి. చేస్తానన్నా, కూర్చో. ఎందుకు చేయవు? చేస్తా ఎందుకు చేయవు? నువ్వు ఏమి తేకపోతే చేస్తాను. ఆమేన్. బట్ ఒకటే, స్వస్థపరచడం నా డ్యూటీ. ఆమేన్. విడిపించడం నా డ్యూటీ. ఆమేన్, ఆమేన్. బయటేమో డాక్టర్కి చెప్తాం, ఎంత ఖర్చు అయినా మా పాప మా అబ్బాయి బతకాలి. నాకు ఎప్పుడైనా చెప్పినవా? నాకెప్పుడైనా చెప్పారు మీరు? పాస్టర్ గారు ఎంత ఖర్చు అయినా మా పాప మా అబ్బాయి బతకాలని. అబ్బాయి నువ్వు చెప్పవు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేశారనుకో, ప్రార్థన చేసేది మీకు ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అంట. ఆమేన్ అనే సెకండ్కి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు వేరే పని లేదు. మరి ఎన్నిసార్లు చేయాలి ఒకసారి ఒక మనిషికి? నేను ఒక్కసారి చేస్తా, ఒకసారి దేవుడు ఉంటాడు, ఒకసారి చేసేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసిన ఆపిన వెంటనే చెప్తారండి. మీ అనుదిన ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి మా కోసం ప్రేయర్ చేయండి. ఎట్లుంటే తెలుసా టార్చర్? పాస్టర్లకి వేరే లెవెల్ టార్చర్ అది. మామూలు అసలు యేసు నామములో ఆమేన్ అంటే వెంటనే వాళ్ళకి ప్రేయర్ పాయింట్ ఏంటి? మీరు ప్రార్థనలు పెట్టండి మమ్మల్ని. ఇప్పుడు చేసింది ఏంది చెప్పాలి. ఇప్పుడు చేసింది ఏంది? మంత్రమా? ఇప్పుడు చేసింది ఏంది? ఉత్తుతి ప్రార్థన కాదు కదా. నేను చేసిన ప్రార్థన నమ్ము, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నేను ఒకసారి చెప్తా దేవుడికి, 100, 20 సార్లు 30 సార్లు చెప్పను నేను. బికాస్ గాడ్ ఆనర్స్ మై వర్డ్. నా దేవుడు నా మాట వింటాడు, నా దేవుడు నా మాటను ఆనర్ చేస్తాడు. లార్డ్ హీల్ దెమ్ అంటే వెంటనే స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అరే ఎలా కనపడుతున్నారా అంటే చెట్లు కనపడుతున్నాయంట. వెంటనే ఆయన మళ్ళీ చేతులు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ చేతులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, పనికొస్తాయి. పని ఉంది వాటి. ద లార్డ్ విల్ యూజ్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. దేవుడు మీ చేతులు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఇవి నీట్గా ఉంటే,
ఈ మురికిగా చెత్తగా పెంటగా పాపమంతా దీంట్లో ఇమిడి ఉందా, పొరపాటు నీ చేతులకి వాడబడవు. రెస్ట్ ఇస్తాడు నీ చేతికి, ఇంకా రెస్ట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ నీ చేతులు నీట్గా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయో, అసలు నీ చేతిని 1% కూడా ఖాళీగా ఉంచడు. వాడుతూనే ఉంటాడు దేవుడు నీ చేతుల్ని. ఐ లే మై హ్యాండ్స్ ఆన్ సిక్ పీపుల్. నేను చేతులేసి ప్రార్థన చేస్తాను. దేవుడు చేతులేసి ప్రార్థన చేయమంటాడు. హీల్ దెమ్, డెలివర్ దెమ్, బ్లెస్ దెమ్ అంటాడు. అంతే. ఓ చేతులు ఈ చెయ్యి ఆ చెయ్యి, ఈ చెయ్యి ఆ చెయ్యి, ఆ చెయ్యి, ఈ కాల మొత్తం వేసి చేస్తూనే ఉంటాడు. ఆమెన్. బాగుపడిపోతారు. ఆయన చేతులుంచి వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళకి ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్ ఫర్ దెమ్, హీ ప్రేడ్ ఫర్ దెమ్, హీ ప్రేడ్ ఫర్ దెమ్. ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళు మళ్ళీ ఏమయ్యారు? స్వస్థత పొందుకున్నాడు. ఆమెన్. వై ఐ ఆమ్ డీలింగ్ విత్ ఎందుకు నేను గుడ్డితనమును ఎందుకు ఈ రీతిగా హ్యాండిల్ చేస్తున్నానంటే, దేవుడి గుడ్డితనం గురించి తెలియపరచమంటున్నాడు. అండ్ గాడ్ టోల్డ్ మీ టు ప్రీచ్ అబౌట్ దిస్ బ్లైండ్నెస్. ఇంకొక గుడ్డివాడిని చూద్దాం. యా, లెట్స్ సీ Luke 18:35. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి. అంటే ప్రతి ఊర్లో ఉన్నారు గుడ్డోళ్ళు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లో కూడా ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా గుడ్డోళ్ళు ఉంటారు. యా, ఐల్ షో యూ. ఎంతమంది మన ఇంట్లో గుడ్డోళ్ళు, ఎంతమంది మన ఇంట్లో బాగున్నారు, ఎంతమంది మన ఇంట్లో కళ్ళు కనిపిస్తున్నాయో చూపిస్తారు. యా, ఆయన యెరికో పట్టణమునకు సమీపించి ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, ఏమైందంటే ఇక్కడంతా హడావిడిగా ఉంది అని చెప్పి అందరూ గలబాగా ఉన్నాయి. ఆ ఏరియా అంతా కూడా ఏమైంది ఇక్కడంతా అని అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఒక మాట చెప్పారు. చెప్పండి మా. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వారు యేసు దావీదు కుమారుడా. ఆమేన్. లుక్ ఎట్ దిస్ బ్లైండ్ మ్యాన్. ఈ గుడ్డివాడిని చూడండి. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయుగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా అసలు ఏమని పట్టించుకోలేదు. చూపు పొందుకోవాలనుకున్నవాడు, దేవుణ్ణి చూడాలనుకున్నవాడు కేకలు వేస్తూ దేవుణ్ణి అడగాలి. ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తెలుసుకున్నాడు, ఈ దేవుడు, ఈ ప్రభువు, ఈ యేసయ్య అందరినీ స్వస్థపరచగలడని. అండ్ ఇమీడియట్లీ హీ స్టార్టెడ్ షౌటింగ్, హీ స్టార్టెడ్ స్క్రీమింగ్. ఆయన అరవడం ప్రారంభించాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. అండ్ హీ నోస్ దట్ హీ ఈస్ బ్లైండ్. యా, చదవమ్మా. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఎవరో అరుస్తున్నారు, ఎవరో నన్ను పిలుస్తున్నారు, వాడిని తీసుకురమ్మంటున్నాడు యేసయ్య. యా, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని, ఏం కావాలి నీకు అని అడిగాడు యేసు ప్రభు. వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. ఐ వాంట్ సైట్. నాకు చూపు కావాలి. నాకు నీకు బాగలేకపోతే దేవుణ్ణి అడగడం నామూష. నీ కిడ్నీ, లివరు, యూట్రస్, తర్వాత నీ ఆర్గన్స్ అన్ని పాడైపోతే దేవుణ్ణి అడగడం నామూష. నీకు బలహీనత ఉన్నప్పుడు దేవుణ్ణి అడగడం నామూష. దయచేసి అవి పెట్టుకోకండి, మొహమాటాలు. దేవుణ్ణి అడగాలి మనం. ఆమెన్. నాకు చూపు కావాలి ప్రభు అని అడిగాడు యేసయ్యని. చూద్దాం యేసయ్య అన్నాడు. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని. రిసీవ్ విజన్ అన్నాడు దేవుడు. చూపు పొందుకో అన్నాడు. వెంటనే వాడు విశ్వాసం వాడిని ఏమైంది? స్వస్థపరిచిందని వాడిని దేవుడు గణపరిచాడు. ఒక రోగి, ఒక బలహీనుడు దేవుని సన్నిధికి వచ్చి నన్ను స్వస్థపరచు అంటే ప్రభు ఒకటే అంటాడు, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని.
ఈ బలహీనుడు, ఈ అనారోగ్యస్తుడు బాగా లేకుండా ఇంట్లో కూర్చోలా, నేరుగా దేవుడి దగ్గరికి వచ్చారు. బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి కాకుండా హాస్పిటల్కి మనం ఎన్నోసార్లు పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ వైద్యుడు లేడా, హాస్పిటల్ లేవా, బాగు చేసే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తారు. ఆమేన్. ఒక రోగి, నువ్వు బలహీనంగా ఉన్నావా, నువ్వు బాగలేదా, నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, శనివారం ఆదివారం నేను ఒకటే అంటాను, యేసు క్రీస్తు నామములో కారు కట్టించుకో లేదా ఫ్లైట్ కట్టించుకో, చర్చికి వచ్చేయి. ఆమె చెప్పరే, మామూలు కాదు కదా. ఎప్పుడెప్పుడు రోగం వస్తే ఇంట్లో ఉన్నా, కడుపు నొప్పి అన్నా, తలనొప్పి అన్నా, ముక్కు నొప్పి అన్నా, కంట్లో గుడ్డు నొప్పి అన్నా, ఐరెప్పలన్నా నొప్పి అన్నా, జుట్టు నొప్పి అన్నా, లోపల పుర్రి నొప్పి అన్నా, స్కల్ నొప్పి అన్నా, ఇవన్నీ స్టోరీలు చెప్పకు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ క్యారింగ్ ఫెయిత్. కొన్ని హాస్పిటల్ ఉంటాయి, ఆదివారం అపాయింట్మెంట్ ఇస్తారు, ఆడకపో, ఏడకి రా. ఆమెన్, ఆమెన్. ఏడకి రా, నువ్వు రా, నువ్వు తీసుకురా. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి, స్త్రీలైనా పురుషులైనా గుర్తుపెట్టుకోండి, నీకు బాగలేదా, ఫస్ట్ ఆజ్ఞ ఏం రావాలా? అర్జెంటుగా, అర్జెంటుగా, అర్జెంటుగా. ఎవరు చెప్పరా? నేను చెప్పలేదు ఎప్పుడు మీకు. Did I ever told you? If you are sick, come to church immediately. Run from your house. Show your faith to God. నీ విశ్వాసాన్ని దేవుడికి చూపించు. యేసయ్య పొగిడినట్టు నేను కూడా నిన్ను పొగుడుతా. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. రా రా రా, దేవుడి సన్నిధికి రా. రోగంతో తిరిగి వెళ్ళవు, ఆరోగ్యంతో తిరిగి వెళ్తావు. ఆమెన్. ఐ ప్రామిస్ యూ, ఐ ప్రామిస్ యూ. ఈ ఆల్టర్ మీద నిలబడుకొని మీకు చెప్తున్నా, ఐ ప్రామిస్ యూ, యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. ఆమేన్. అస్సలు మామూలుగా వెళ్ళవు ఇంటికి నువ్వు. దేవుడు నిన్ను స్వస్థపరిచి, విడిపించి, సంతోషముతో, బలముతో నేను తిరిగి ఇంటికి పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇది చెప్పట్లే, ఇది చెప్పట్లే, ఇది చెప్పట్లే, తెలియదు విశ్వాసులకి. అదర్ డే, లాస్ట్ వీక్ నేను ఒక ఫంక్షన్, ఒక ఎంగేజ్మెంట్ మీటింగ్లో మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉన్నాను. 99.9% ఆ ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ జెంటైల్స్. ఎవరు? అన్యులు. యేసు ప్రభు తెలీదు వాళ్ళకి. పాస్టర్ గారు నాకు ఇచ్చారు, అయ్యా మీరు చూసుకోండి, మీరు చెప్పండి అని ఆయన ఇచ్చినప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఓకే, లేచి వాక్యం చెప్తున్నాను, ఆరాధన చేసి వాక్యం చెప్తూ ఒక 15-20 minutes వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. ఐ వెంట్ ఇన్సైడ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ లంచ్. నేను లోపలికి వెళ్ళి నేను భోజనం చేస్తూ ఉన్నాను. ఒక అన్యురాలు, ఒక స్త్రీ వచ్చింది. తెలుసుగా ఎట్లా ఉంటుందో, మొత్తం జింగ్ జాంగ్ బా, అసలు వేరే లెవెల్ ఉంది. తింటామంటే అయ్యా మీరు అంటే చెప్పండి మా ఏం కావాలన్నా. చాలా అద్భుతంగా చెప్పారయ్యా, స్టేజ్ మీద భార్యాభర్తలు ఎలా ఉండాలో. ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లేదయ్యా, నేను కూడా నా భర్తతో ఎలా ఉండాలో నేర్చుకున్నానండి. ఆమేన్. యా. సో ఎక్కడ ఏ దాంట్లో ఉండదు, ఈ బైబిల్ ఆధారపడి జీవించేవాడే మంచి చెప్పగలడు. అండ్ దీంట్లోనే మంచి ఉంది, ఏడలేదు. ఆమేన్. దెన్ people started coming inside, they started coming inside and they're telling, ఎక్కడి నుంచి వచ్చే ఈ మాటలు, నీకు ఎవరు నేర్పించారు ఈ మాటలు, ఏమైంది అసలు, ఎటువంటి మాటలు ఇవి? ఓ మై గాడ్, మెనీ జెంటైల్స్ దే బ్లెస్డ్. హైలైట్ ఏం తెలుసా, అన్యజనులు క్యూ కట్టారు ప్రార్థనకి. అన్యజనులు, నేను వెళ్ళిపోతున్నా, ఐ వాజ్ అబౌట్ టు లీవ్ 2 గంటలకి నేను అన్నం తిని అయిపోయి బయటికి వస్తుంటే అన్యజనులు క్యూ కట్టి ప్రార్థన చేయించుకొని క్యూ కట్టారు. ఆశ్చర్యమైన విషయం ఏం తెలుసా, ఆ క్యూలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉన్నారు. సో నాకు తెలియలా, ఆ క్యూలో వస్తాను ప్రార్థన చేసుకో, ఎంగేజ్మెంట్ అయిపోయింది వాళ్ళకి, అన్నీ అయిపోయినాయి, ఏంట్రా మమ్మల్ని అందరూ వదిలేసి వరుస క్యూ కట్టారని చూస్తే పాస్టర్ గారు ప్రార్థన యాక్చువల్లీ వాళ్ళిద్దరు మాత్రమే క్రిస్టియన్స్, ఇంకందరూ అన్యులే. పెళ్లి కాబోయే ఆ ఇద్దరు భార్య భర్తలు, సోకాళ్ళు కాబోయే భార్య భర్తలు మాత్రమే క్రిస్టియన్స్, దేవుని నమ్ముకున్నారు, మిగతా అందరూ హిందువులే. సో వీళ్ళందరూ లైన్ కట్టే లోపల వాళ్ళు కూడా స్టేజ్ దిగి లైన్లో ఉన్నారు. అందరికి ప్రార్థన చేస్తామంటే అందరూ ప్రార్థన చేస్తే దేవుడు, కొందరు ఏడుస్తున్నారు, కొందరు బాగుపడుతున్నారు, కొందరు హీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎవరు అని చూస్తే వీళ్ళిద్దరు ఉన్నారు. ఏది మీకు కూడా అన్న, మాకు కూడా ప్రేయర్ చేయండి అన్న. ఆమేన్.
నేను ఒకటే చెప్పాను, ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారు కదా, మీ వల్ల కొన్ని వందల మంది ఆశీర్వదించబడ్డారన్నాను. ఆమెన్. అండ్ ఐ బ్లెస్డ్ దెమ్ లైక్ ఎనీథింగ్. భయంకరంగా ఆశీర్వదించాలి వాడిని నేను. ఐ బ్లెస్డ్ దెమ్, భయంకరంగా దీవించాను. సో మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఎంతమందికి మనం దీవెనకరంగా ఉన్నాం. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఎదుటోడి జీవితం మనకి బాగు కన్నా మేలుకైనా ఆధారపడుతుంది. అండ్ జీసస్ కాల్డ్ దెమ్ అండ్ హీ స్టార్టెడ్ హీలింగ్ ద సిక్. ఆయన రోగస్తులను, బలహీనమైన వారిని అందరినీ స్వస్థపరచడం స్టార్ట్ చేశాడు. అండ్ హీ స్టార్టెడ్ హీలింగ్ బ్లైండ్ పీపుల్. ఆమెన్. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ బ్లైండ్ టుడే మై డియర్ డాటర్ ఆర్ మై డియర్ సన్, ఒకటే కేకలు వేయి, దావీదు కుమారుడా నన్ను కరుణించని. అండ్ హీ విల్ కమ్ టు యూ, అండ్ హీ విల్ కమ్ టు యూ, అండ్ హీ విల్ కమ్ టు యూ, అండ్ హీ విల్ కమ్ టు యూ. చాలామంది చాలా ఫోన్లు చేస్తారు, 5-6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 10 సార్లు కూడా చేస్తారు. ద మూమెంట్ నేను ఎత్తి వాళ్ళతో మాట్లాడానుకో, వాళ్ళు ఒకటే అంటారు, నన్ను తిట్టడానికి రెడీగా ఉంటారు. పాస్టర్ గారు 100 సార్లు ఫోన్ చేశారు. సరే చెప్పు ఏమైందన్న, చెప్పు ఏమైంది, చెప్పు ఏమైంది. లేదా నేను 20 సార్లు చేశాను, నువ్వు ఎత్తలేదు. నీ వల్లే చచ్చిపోయింది, నీ వల్లే చచ్చిపోయింది మా నాయన. ఒరే నేనేం చేశాను. సో దే కాల్ మీ. నేను ఒకటే అంటాను, అవన్నీ పక్కన పెట్టాల్సి, నీకేం కావాలంట. బాగలేదు అది చెప్పలేదా, ఏది ఎత్తేగా ఫోను. ప్రభు ఏదో దయదలిచిన ఫోన్ ఎత్తాడు కదా, కమని చెప్పు ఏం బాగలేదు నీకు. ఆల్రెడీ నన్ను సగం గాయపరిచేసి ఇప్పుడు నేనేం ప్రార్థన చేయడానికి. నో 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 అసలు ప్రభువా నేను ఫోన్ ఎత్తును కాకని ప్రార్థన చేసుకోండి. ఆమెన్, ఆమెన్. సో నేను అప్పుడు ఫోన్ ఎత్తుతాను. ఆమెన్. అప్పుడు చెప్పండి అంటాను, ప్రభు ముడతాడు, వెంటనే మీకు స్వస్థత. ఆమెన్, హల్లెలూయా. సో ఈ వ్యక్తి కూడా స్వస్థపరచబడ్డాడు, కోరుకుంటున్నాడు అతను చూపు కావాలని. ఎంతమందికి కోరుకుంటున్నారు అనారోగ్యస్తులు నేను ఆరోగ్యంగా ఉండాలని? మేబీ ఎక్కడో దగ్గర మీకు నొప్పులో, పెయిన్, బాధ, వేదన, శోధన, రోగం ఏదో ఉంది కదా, షుగరు, బీపీ, థైరాయిడ్, ఆఖరికి సైటు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎంతమంది మీరు కోరుకుంటున్నారు నేను వీటి నుంచి బయటికి రావాలని? విల్లింగ్ టు కమ్ అవుట్? ఎస్. ఒకటే అడగాల, చేతులు ఎత్తిన వాళ్ళు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు, నా గుడ్డితనం తీసేయి, నాకు చూపు కావాలి. ఆమేన్. గో టు an empty ground and shout. ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళిపో, నీ బండి ఆపుకో, కేకలు వేస్తూ అరిసి ప్రభుని పిలు, దేవుడు వస్తాడు. ఆమేన్. దావీదు అంటే వాడు ఆబ్రా అంటే ఇంకొంచెం గట్టిగా అరిచాడంట. ఇదెక్కడ ఘోరం అండి. లుక్ ఎట్ హిస్ ఫెయిత్. అతని విశ్వాసం యేసు ప్రభుని ఆపేసింది. అండ్ యు నో వన్ థింగ్, యేసు ప్రభు ఎవరి దగ్గర ఆగుతాడు తెలుసా? ఎవరిలో విశ్వాసం ఉందో దేవుడు అక్కడ ఆగుతాడు. ఆమేన్. యూ కెన్ స్టాప్ గాడ్ బై యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుడిని ఆపగలవు. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆగుతాడు, నీ ఇల్లు దాటిపోడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో గాడ్ ఈస్ డీలింగ్ విత్ బ్లైండ్ పీపుల్. ఈ రోజు నుంచి గుడ్డి వాళ్ళు ఈజియంలో స్వస్థపడును గాక. ఆమేన్. ఈ రోజు నుంచి, ఈ ముహూర్తం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆమేన్. గుడ్డి వాళ్ళు బాగుపడడం, గుడ్డి వాళ్ళు చూపు పొందుకోవడం, గుడ్డి వాళ్ళు చూడటము యేసు నామములో ఈ రోజు నుంచి అది ప్రారంభమవును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు గుడ్డి వారిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రియేటివ్ మిరకల్స్, సూపర్ న్యాచురల్ మిరకల్స్ దేవుడు మందిరంలో చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. దేవుడు అందరికీ ఇట్టి కృపావరం అనుగ్రహించును గాక. ఇదిగో నేను పోతాను ఊరికట్ట ప్రార్థన చేశాను, అయ్యగారు కళ్ళు వచ్చేసినాయి అని చెప్పి నేరుగా మందిరాన్ని తీసుకొచ్చాను. ఆమేన్. అండ్ దే విల్ టెస్టిఫై గాడ్. ఆమేన్. యూనో అందరికీ అవి అద్భుతాలు, మనకు అవి పనులు. ఆమేన్. చూడు, వెలుగున్నప్పుడే ఆయన అంటున్నాడు, పగలు నేను దేవుని పని చెయ్యాలి, ఆయన క్రియలు నేను చెయ్యాలి. రాత్రి వస్తుంది, ఎవరు ఏమి చేయలేరు. నో వన్ విల్ డూ ఎనీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. లెట్ గాడ్ స్టార్ట్ మిరకల్స్. చూడండి, ఆ కానాను ఊరిలో వివాహంకి వెళ్ళినప్పుడు ఆ మరియమ్మ ఆయన ఒక అద్భుతం చేయమనింది. యేసయ్య అంటాడు, నా టైం ఇంకా రాలేదండి, మీరు అప్పుడే నన్ను ఇబ్బంది పెడితే అట్టంటే ఆయన ఎట్ట చెప్తాడు అట్ట చేయండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అండ్ హీ స్టార్టెడ్ డూయింగ్ మిరకల్స్. ఆమెన్. లెట్ us ఫోర్స్ గాడ్ టు డూ మిరకల్స్. ఆమెన్. దేవుణ్ణి మనం బలవంత పెడదాం అద్భుతాలు చేయమని. ఆమెన్. ఎంతమందికి తొందరగా కావాలి, తొందర అవ్వాలి, బికాస్ ఇట్స్ టూ లేట్.
నీ జీవితం చాలా లేట్ అయిపోయింది, నీ జీవితంలో అన్ని లేట్ అయిపోయినాయి. యూ నీడ్ టు కాల్ అపాన్ ద లార్డ్. దేవుణ్ణి అడగాల, దేవా తొందరగా చేయి ప్రభా ప్లీజ్. నేను నిలబడుకొని సాక్ష్యంలో చెప్పాలి. ఈ రెడ్ మ్యాట్ మీద నిలబడి చాలా రోజులు అయింది ప్రభా, ఈ ఆల్టర్ దగ్గర నిలబడి మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పి చాలా రోజులు అయింది ప్రభా. ఫాదర్ తొందరగా అద్భుతాలు చేయి ప్రభా, తొందరగా స్వస్థపరచు, తొందరగా విడిపించు, తొందరగా దీవించు ప్రభా అని నువ్వు దేవుడిని తొందర పెట్టావా, మరియమ్మలాగా నీ జీవితంలో దేవుడు తొందరగా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. సో మీ అందరికి ఒక విశ్వాసాన్ని ప్రభు జనరేట్ చేస్తున్నాడు. ఇక ఎవరి గుడ్డి వాళ్ళని చూసినా మీరు జాలి పడకండి, ఏ గుడ్డివాడిని చూసినా మీరు ఇబ్బంది పడకండి, ఏ గుడ్డివాడిని చూసినా మీరు సింపతి చూపించకండి, ఏ గుడ్డివాడిని చూసినా మీరు పాపం చేయకండి. తెలుసా, ఈ చిక్ 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 ఎలుక భాష ఆపేయండి. గుడ్డోళ్ళా, గుడ్డిదా, కనపడదా గుడ్డిది? చిన్నప్పుడు మనం స్కూల్లో పొరపాటున అద్దాలు పెట్టుకున్నాం అనుకో, సైట్ వచ్చి అరే గుడ్డోడా ఇటు రారా అంటారు. ఓయ్, ఎంతమంది పిలిచారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని? పీపుల్ కాల్, దే కాల్ యూ విత్ ఎ కర్స్డ్ నేమ్. దేర్ పీపుల్ ఆర్ కాలింగ్ యూ విత్ ఎ కర్స్డ్ నేమ్. నిన్ను శపించబడిన పేరుతో పిలుస్తున్నారు. అద్దాలు కొంచెం ఉంటే చాలు, కొంచెం పొట్టుకుంటే చాలు, అరే పొట్టోడా ఇట్రా. కొంచెం పొడుకుంటే అరే తాడి చెట్టు ఇట్రా, టెంకాయ చెట్టు ఇట్రా, కొబ్బరి చెట్టు ఇట్రా. వాడికి అసలే కళ్ళు కనిపించక ప్రభా నాకు అందరు చెట్లకు కనిపిస్తున్నారు, బాగా చూడరా అన్నాడు. లేదు ప్రభా చెట్లకు కనిపిస్తున్నాయి. ఓకే లెట్ మీ ప్రే అగైన్. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆమేన్. మళ్ళీ అతనికి ప్రార్థన చేసినప్పుడు అతనికి కళ్ళు కనపడ్డాయి. ఆమేన్, ఆమేన్. అద్దాలు వేసుకున్నా, అద్దాలు దీన్ని కనపడుతున్నాను నేను, ఏదో కొంచెం బోజలు కనిపిస్తున్నారు పాస్టర్ గారు. లెట్స్ ప్రాక్టీస్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము దేవుడికి చూపిద్దాం. ఆమేన్. పెట్టుకోండి అందరు చేతులు. ఇఫ్ యు ఆర్ హావింగ్ సైట్, ఇఫ్ యు ఆర్ హావింగ్ ఐ సైట్ ప్రాబ్లం, అండ్ జీసస్ ఇస్ హియర్. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. లెట్ మీ ప్రే. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ ఎవ్రీ బ్లైండ్నెస్ ఇన్ దేర్ లైఫ్స్, ఇదిగో చూపు మందగించింది, చూపు తగ్గిందయ్యా. ఈ కళ్ళను మంచి విజన్తో బ్లెస్ చేస్తున్నాను. I bless their eyes in Jesus' name. Let there be good vision. Let there be good vision. Let there be good vision in the name of Jesus. I release life. I release vision. చూపు కలుగును గాక, చూపు పొందుకును గాక, చూపును. Let there be good vision in their lives in Jesus' name. వాళ్ళ జీవితాల్లో మంచి విజన్ని నేను రిలీజ్ చేస్తున్నాను ప్రభా. లెట్ దెమ్ సీ గుడ్ థింగ్స్. లెట్ దెమ్ సీ ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. వాళ్ళు ఎక్కడి నుంచైనా, ఎప్పటి నుంచైనా, ఇదిగో ప్రభా ఎంత లాంగ్ నుంచైనా వాళ్ళు చూచును గాక. దేవుడు గుడ్డి వాళ్ళనే కాదు స్వస్థపరిచింది, దేవుడు ఏజ్లో ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరిచాడు బైబిల్లో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ మోసెస్. మోషేని మనం చూస్తే ఆయన కంటి బలము, ఒంట్లో బలము తగ్గలేదంట. ఆమేన్, హల్లెలూయా. అండ్ హీ ఈజ్ మోర్ సీనియర్ దాన్ us. ఆయనకి 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలకు కూడా దేవుడు అతనికి అంత మంచి చూపించాడు. ఆమేన్. దేవుడు మనకట్టి చూపించును గాక. I bless your eyes in Jesus' mighty name. Amen. Yeah, తీసేయండి. You will see from today in Jesus' name. Amen. సో ఈ రోజు నుంచి మినిస్ట్రీలో దేవుడు ఏం చేయబోతున్నాడు? గుడ్డివారిని స్వస్థపరచబోతున్నాడు. చూపు లేని వారికి చూపు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. క్రియేటివ్ మిరకల్స్ దేవుడు ఈ సీజన్లో దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరు అద్భుతం చేసినా ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అవి మన పనులు, అవి మన పని. ఎవరైనా ఉద్యోగం ఎక్కితే ఆశ్చర్యపోతారా? ఉద్యోగం ఎక్కేవా? ఓకే, ఆల్ ది బెస్ట్ అంట. అది నీ పని, నీ వృత్తి, నువ్వు వెళ్ళాలి ఉద్యోగానికి. ఏమంటావు? యా. సో అద్భుతాలు, మిరకల్స్ కూడా మన పనులు. మనం అటు అద్భుతాలు చేయును గాక. ఆమేన్. మన ఇంట్లో అయినా, మన బంధువులైనా, ఎవరైనా ఎక్కడున్నా, పుట్టు గుడ్డివాడు కాదు, వాడు తాత ముత్తాతలు గుడ్డివాళ్ళైనా యేసు నామములో వాళ్ళ మందిరానికి వచ్చును గాక. ఆమేన్. అసలు భయపడేది లేదు. తీసుకురండి, చేసి కళ్ళు పెట్టి ఎంగిలి పూసి బురద పూసి రాసేయాలి. ఆమేన్. ఎవరా నీకు కూడా చేయాలా? యా, యు నీడ్ టు డూ, ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ ఫెయిత్. బైబిల్లో ఎవరికన్నా బాగలేకపోతే ఏమనుంది? నూనె రాసి ప్రార్థన చేయించుకోమనుంది. అండ్ ఐ టేక్ ఆయిల్, ఐ యూజ్ ఆయిల్. ఆయిల్లో ఏం లేదు. చాలామంది
ఏదైనా ఆయిల్ ఏంటంటే ప్రేయర్ ఆయిల్ తెస్తూ ఉంటారు, ఎక్కడి నుంచో ఎక్కడెక్కడెక్కడెక్కడో పెట్టేసి దానికి 10 కిలోల దుమ్ము ఉంటుంది. నేను ఏంటి బాటిల్ అండి, ప్రేయర్ ఆయిల్ ఆల్రెడీ ఎవరో నాకెందుకు వేరే వాళ్ళు ప్రేయర్ చేసి నాకు తీసేయండి, నేను ప్రేయర్ చేస్తా. ఐ బిలీవ్ మై పవర్, నాకు దేవుడిచ్చే శక్తి నేను నమ్ముతాను. అంటే నాకేదో శక్తి లేనట్టు వాళ్ళు ఏదో ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ ఆయిల్ ఏం లేదు, నీలో ఉంది. ఆమేన్, ఆమేన్. నేను ఒకటే చెప్తా, నీలో పెట్టకుండా దేవుడు ప్రేయర్ ఆయిల్ ఏమైనా పెడతాడా? నో నో నో. నువ్వు ఆయిల్ రిలీజ్ చేస్తే ఆయిల్లో ఉంటుంది. యా, నువ్వు కామన్ ఆయిల్ తీసుకొచ్చినా నేను నీకు ప్రార్థన చేయిస్తాను, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. దట్ ఈస్ ఫెయిత్ దట్ యు అప్లైస్, దట్స్ ఇట్. ఆమేన్. అందరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ మొత్తం మీ గురించే. ఆమేన్. ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ మాకెందుకు పాస్టర్ గారు, మాకు కళ్ళు ఉన్నాయి, మాకు లేనిపోయిన తలనొప్పి, నువ్వు అసలు మ్యాటర్ చెప్పు నువ్వు అంటున్నారా? చెప్తాను. లెట్స్ గో టు సెకండ్ హాఫ్. హీబ్రూస్ 11:1. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. యా, సో వీళ్ళందరూ చూపున్నోళ్ళు, వీళ్ళందరూ ఎవరు? కళ్ళున్నోళ్ళు, చూపు చూసినోళ్ళు, అందరు అన్నీ ఉన్నాయి. కానీ స్పిరిచువల్గా అసలు స్పిరిట్లో మనకు కళ్ళు ఉన్నాయో లేదా అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. ఎంతమంది నిజంగా ఇక్కడ గుడ్డోళ్ళో, ఎంతమంది నిజంగా చూపు లేదో, ఎంతమందికి ఇక్కడ చూపు ఉందో ఇప్పుడు తెలిసిపోద్ది. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎంతసేపు నీ గతాన్ని చూసుకుంటున్నావా, నీకు చూపు లేదు, యు ఆర్ బ్లైండ్. నీకు రోజు నీ ఫ్యూచర్ కనిపిస్తుందా, నీ కళ్ళు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నీ ఫ్యూచర్, నేను పోయేటట్టు నా వారంలో, నేను నెలలో ఎగిరిపోతా, నాకేదో ముప్పొస్తుంది, నాకేదో పోయేటట్టున్నా, నేను పోయే కాలం దగ్గర పడింది నాకు, అది చూపు కాదు, అది కాదు చూపు. లెట్ us see a proper vision. Let's go to 11:1 once again. అందరు జాగ్రత్త చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే వెయిట్ చేసేవాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అంటే కనబడనివి. ఇప్పుడు దాకా నీ జీవితంలో ఏం కనబడలేదు, ఓకే, కానీ ఇప్పుడు వాటిని చూడాలి నువ్వు. దట్స్ వాట్ రియల్ ఐస్. ఆమేన్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో చాలా మంది లేవు 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 అంటారు. ఏమంటారు? లేవు 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 అంటారు. నువ్వేమనాలా? ఉంది 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 ఉంది. బైబిల్లో నేను ఒక అబ్రహామును చూశాను. ఆ వ్యక్తి గురించే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన వాటిని ఉన్నవాటుకు రుజువై ఉన్నవి. ఆమేన్. మీ జీవితంలో మీరు కోరుకున్నవి చాలా మీకు కనబడట్లేదు, ఓకే. ఈరోజు మీరు విశ్వాసం కలిగి ఆ కనబడిన వాటిని మీరు చూడాలి. ఆమేన్. సో ఎస్టర్డే ఐ ప్రేడ్ ఫర్ ఎ డాటర్. ఒక కుమార్తెకి నేను ప్రార్థన చేశాను. వాళ్ళ తల్లి కాల్ చేసి, అయ్యా మా పాపకు బాగాలేదు, ఒకసారి ప్రేయర్ చేయండి, సీరియస్ వామిటింగ్స్ అండ్ హెడ్ ఏక్ ఆర్ స్టఫ్, రకరకాలుగా పాప మమ్మ చెప్తా ఉంది. ఓకే, ఒకసారి ఫోన్ అమ్మా నన్ను. అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు హర్. నేను మా అమ్మతో మాట్లాడుతున్నా, ఆ పాపతో. ఏమైందంటే అంటుంది, ఓకే అవునా, కళ్ళు మూసుకున్నాను. అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్. కళ్ళు మూసుకుంది. రాత్రి లైక్ 11:30, 12 అప్పుడు ఆ టైంలో జరిగిన సన్నివేశం అది. అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్. జాగ్రత్త వినండి, షీ క్లోజ్డ్ హర్ ఐస్. ఆమె తన కళ్ళు మూసుకుంది. నేను ప్రార్థన చేయలేదు, ప్రభువును గమ్ముకున్నాడు. ఓకే, ఐ థింక్ ఒక 1-2 minutes నేను గమ్ముకున్నాను. నేను అన్నాను, కళ్ళు తెరవన్నాను. ఏం కనపడేది నీకు అన్నాను. కళ్ళు మూసుకుంటే కూడా కనపడతాయా? ఏం ప్రశ్న అది? ఎరా, నీకు కళ్ళు మూసుకుంటే కనపడతాయా? కనపడవా? ఓకే. మీకు ఎవరికైనా కనిపిస్తే కళ్ళు మూసుకుంటే? కనపడవే. కళ్ళు మూసుకుంటేనే కనపడతాయి, కళ్ళు తెరిస్తే ఏం కనపడవు. మీకు అది తెలుసా? ఎరా, కళ్ళు మూసుకుంటే ఏం కనపడతాయి అన్న? కళ్ళు మూసుకో, కళ్ళు తెరు, నేను కనిపించాయా? అయిపోయింది. దిస్ ఇస్ ఎ కామన్ లైఫ్. ఇదేంటిది? బ్లైండ్ పీపుల్. ఎవరు?
ఎవరోళ్ళు? అస్సలు క్రైస్తవులు కళ్ళు మూసుకుంటే ఎదుటోడు అవుట్. యూత్ పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను పొరపాటునట్ట కళ్ళు మూసుకున్నాను అనుకో, వాళ్ళు రెడీ అయిపోతారు. అన్న కళ్ళు మూసుకున్నాడంటే ఏదో స్టార్ట్ అయింది, ఎవడికో ఏదో స్టార్ట్ అయింది. అన్న కళ్ళు మూసుకున్నాడంటే అయిపోయి, వాడు ఈడేమో వాగుతున్నాడు, అన్నేమో కళ్ళు మూసుకున్నాడంటే, అన్న కళ్ళు మూసుకున్నాడంటే వాడి జాతకం, వాడి మొత్తం లిస్టు రాబోతుంది కొన్ని సెకండ్లు అని వాళ్ళు రెడీ అయిపోతారు పిల్లలు ఎప్పుడు కూడా. నేను ఇట్లా కళ్ళు మూసుకున్నానంటే, ప్రభా ఏంది వాడి సంగతి, ఒక్క నిమిషం, మొత్తం పేపర్లో 10 పేపర్లు వచ్చేస్తాయి. సో దే విల్ బి రెడీ. సో ఆ పాపని కళ్ళు మూసుకోమన్నాను. ఒక 2 minutes కళ్ళు మూసుకుంది. వెంటనే కళ్ళు తెరవన్నాను. ఏం కనపడింది అన్న? చీకటి అనింది. ఏం కనపడింది? చీకటి ఆవరించింది నా మీదకి, నన్ను వెంటాడుతుంది చీకటి అని. వావ్, అమేజింగ్. చీకటి ఆవరించింది నన్ను, మొత్తం చీకటి కమ్మింది అనేది. ఓ అంతే కదా, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ ఫ్రీ అన్నాను అంతే. బీ ఫ్రీ అన్నాను అంతే. కళ్ళు మూసుకో మళ్ళీ అన్నాను. కళ్ళు మూసుకుంది. ఏం కనపడుతుంది అన్న? ఒక 10% వెలుగు కనపడుతుంది అన్న అనింది. కళ్ళు మూసుకుంటే ఏమైనా కనపడుతుందా? మరి ఇందాక ఏం చెప్పారు వీళ్ళు? ఏం కనపడలే. ఏం చెప్పావు? ఏం కనపడలే. బట్ షీ సీయింగ్ సమ్ లైట్. అగైన్ ఐ ప్రేడ్, అగైన్ ఐ ప్రేడ్, అగైన్ ఐ ప్రేడ్. ఇప్పుడు ఏం కనపడుతుంది? కళ్ళు మూసుకోనాను. కళ్ళు మూసుకుంది. మళ్ళీ అన్న వెలుగు కనపడుతుంది అన్న అని. ఆమెన్. క్రైస్తవులు కళ్ళు మూసుకుంటే కనబడాలి. ఆమెన్, ఆమెన్. సో ఈడు కళ్ళు మూసుకున్నాడు అంటే ఏమైందిరా నాయన, ఏమో జరుగుతుందిరా అని భయపడాలి. ఆమెన్, హల్లెలూయా. మనం కళ్ళు తెరిస్తేనే అనర్థాలు జరుగుతున్నాయి. మనం కళ్ళతోనే 100,000 లక్షల పాపాలు చేస్తున్నాం. మనం కళ్ళు తెరిస్తేనే పడిపోతున్నాం. నువ్వు కళ్ళు మూసుకో, అసలు పడిపోవు. యు విల్ సీ గాడ్. ఆమెన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. అండ్ షీ గాట్ ఫ్రీ 10 minutesలో. అన్నా చెప్పన్నా అని ఆమె, అన్నా గుడ్ నైట్ అన్నా అనింది. ఓ ప్రైజ్ గాడ్. మే ద లార్డ్ ఓపెన్ యువర్ బ్లైండ్నెస్ టుడే. ఫిజికల్గా గుడ్డోళ్ళు కాకుండా స్పిరిచువల్గా గుడ్డోళ్ళే డేంజర్ ఈ భూమి మీద. అండ్ యు ఆర్ డేంజర్, అండ్ యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఈవెన్ దో నీకు బలహీనత ఉన్న రకరకాల దురాత్మలను వెంటాడినా నీకు గుడ్డితనం రాకూడదు. అందుకని అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత మా అవిశ్వాసులైన మన నేత్రములను గుడ్డితనము కలుగు చేసిందంట. డెవిల్ ఈజ్ మేకింగ్ యూ బ్లైండ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ నీకు తెలియట్లే. పిల్లకాయలను ఏమవుతుంటే ఏమో నాకు తెలీదు, ఏమవుతామంటే ఏమో నాకు తెలీదు. యు ఆర్ బ్లైండ్. రేపు ఏం చేస్తున్నావు, ఎన్ని లక్షలు సంపాదించా, ఏమో దేవుని చిత్తం చూడాలి. బ్లైండ్, యు ఆర్ బ్లైండ్, యు ఆర్ బ్లైండ్, యు ఆర్ బ్లైండ్. వాట్ యు విల్ డూ నెక్స్ట్ మంత్ అంటే ఏమో చూద్దాం అప్పటికి. యు ఆర్ బ్లైండ్, యు ఆర్ బ్లైండ్. చెప్పినాక వాళ్ళకన్నా సెకండ్ బ్యాచ్ చాలా డేంజర్ అని. ఆ సెకండ్ బ్యాచ్ మొత్తం ఇక్కడే కూర్చోంది. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లైండ్నెస్. అండ్ దిస్ ఈస్ అ స్పిరిచువల్ బ్లైండ్నెస్. స్పిరిచువల్ బ్లైండ్నెస్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి నున్నవాడుటకు రుజువై ఉన్నది. అబ్రహాం ఎలా చూస్తున్నాడు? అబ్రహాం ఎలా చూస్తున్నాడు? వాళ్ళ ఆవిడెవరు? గొడ్రాలు. అబ్రహాం వాళ్ళ ఆవిడ గొడ్రాలు. ఓ అమ్మ 60 దాటింది, 70 దాటింది, 90 దాటింది, 100, 90 దాటింది, ఎట్రా నాయనా అని గతాన్ని చూసుకోలా. ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ ఫెయిత్ పర్సన్ సీ ఆల్వేస్ ఫ్యూచర్. ఆమేన్, ఆమేన్. ఎంతమంది విశ్వాసములో విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? యా, యు ఆర్ ఫెయిత్ పీపుల్. చేతులు ఎత్తడానికి చాలా టైం పడుతుంది. మాలో విశ్వాసం కన్నా అవిశ్వాసం ఎక్కువ ఉందని అంటారా? యా, ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. విశ్వాసము కొండల సైతము కదిలించగలదు. ఆమేన్. ఈరోజు ఒకటే, నీ కళ్ళు తెరవబడును గాక. ఆమేన్, ఆమేన్. ఐ విల్ ప్రే ఫర్ యూ పీపుల్, ఐ విల్ ప్రే ఫర్ యూ పీపుల్. ఎందుకు మీ ఫ్యూచర్ మీకు కనబడట్లేదు? ఎందుకు నీ ఫ్యూచర్ని కనబడట్లేదు? ఏం చేయబోతున్నాడు దేవుడు? ఏం చేయించాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చూపించాలనుకుంటున్నాడు దేవుడు? మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మనం కళ్ళు మూసుకుంటే కనబడుతుంది. ఆమేన్. When you close your eyes, your spiritual eyes will open.
ఆమేన్. దర్శనాలు కళ్ళు తెరిచి చూడరు, కళ్ళు మూసుకుంటే ప్రార్థనలు ఉంటే ఆరాధనలు ఉంటే అప్పుడు దర్శనాలు చూస్తూ ఉంటారు అందరు. అన్న నాకు ఇట్లా కనిపించింది, అట్లా కనిపిస్తుంది, కనిపించాలి. If you are not telling me visions, if you are not telling me dreams, my dear daughters and my dear sons, you are in blindness. గుడ్డిదానా, గుడ్డోడా, వాళ్ళు ఇలా అంటారు, నేనంటా మిమ్మల్ని గుడ్డోళ్ళని. క్రైస్తవులు ఎవరన్నా గుడ్డితనంలో ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలు గుడ్డితనంలో ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం అనుద్దాం, బ్యాచ్ నెంబర్ 2, దావీదు కుమారుడా కరుణించమని. ఆమేన్. రోజు దర్శనాలు వస్తున్నాయా? రోజు కళలు వస్తున్నాయా? రాట్లే. కుత్తికీల దాకా ముక్కుల దాకా తిని గురకలు పెట్టి నిద్రపోతున్నాం. నో యూస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నో యూస్. నీ వల్ల దమ్మిడికి ఆదాయం లేదు పరలోక రాజ్యానికి. నీ వల్ల పరలోక రాజ్యానికి దమ్మిడి ఆదాయం లేదు. ఆమె కల్లోకి వచ్చింది, ఈమె కల్లోకి వచ్చింది, ఆ గొడవలు ఈ గొడవలు, వాళ్ళ గురించి నీ బుర్ర మొత్తం చెడిపోయింది. ఇంకేడకెళ్ళొస్తే నీకు దర్శనాలు? మేబీ ఫిజికల్గా గుడ్డోళ్ళు 2-3 ఉన్నారేమో, కానీ స్పిరిచువల్గా గుడ్డోళ్ళు లక్షల్లో ఉన్నారు దేవుని పిల్లలు. నీడు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఇప్పుడు దేవుడు ఫిజికల్గా గుడ్డోళ్ళని స్వస్థపరచాలి, స్పిరిచువల్గా గుడ్డోళ్ళని కూడా స్వస్థపరచాలి ఇప్పుడు దేవుడు. అవునా కదా? యా. There are many people who are in blindness. చెప్పుకోండి, నేను కూడా గుడ్డితనంలో ఉన్నానని చెప్పుకోండి. ఏమైంది? దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడగండి, అరవండి గట్టిగా, దేవుడు నీ కళ్ళు తెరిపిస్తాడు. ఆమేన్. You will see your future. Amen. You will see your future. నువ్వు అనేకమైన ఉన్నతమైన వాటిని, శ్రేష్టమైన వాటిని చూస్తావు. ఆమేన్. అబ్రహాం ఎలా చూస్తున్నాడు? లేని వాటిని ఉన్నవాటిగా చూస్తున్నాడు. నా ఒక బిడ్డ కొరకు ఏడుస్తున్నావా? నీకు లక్షల కోట్ల మంది బిడ్డలను ఇస్తాను దేవుడు అంటున్నాడు. ఆమేన్. దేవుడు పెట్టిన ఇన్పుట్, దేవుడు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనమందరం తెలుసుకోవాలి, మనం ఎందుకు ఫ్యూచర్ చూడలేకపోతున్నాం. రేపు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పగలవా? ఎల్లుండి ఏం చేస్తావు చెప్పగలవా? నెక్స్ట్ మంత్ ఏం చేయగలవో చెప్పగలవా? వామ్మో నెక్స్ట్ మంత్ కదా, ఇప్పుడు అలా వదిలే మధ్య రేపు నెక్స్ట్ మంత్ ఆలోచించుకుందాం. యు ఆర్ వీక్ పర్సన్. నో నో. వై క్రిస్టియన్స్ ఆర్ ఇన్ బ్లైండ్నెస్? ఈ అపోస్తుల కార్యములో దేవుడు సెలవిస్తున్నాడు, అంత్య దినములోన నా ఆత్మలు మనుషులందరి మీద కుమ్మరిస్తాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు ప్రవచిస్తారు. ఇవన్నీ మానేసి ఏమో చేస్తున్నాం. ఇవన్నీ మానేసి ఏం అంటే డెవిల్ ఈజ్ మేకింగ్ యూ బ్లైండ్ స్పిరిచువల్లీ. దట్స్ వై యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ నీకు కనపడట్లే. ఏమన్నా దేవుని చిత్తం, అన్నిటికీ ఇది ఒక ఊతపదం వాడతారు, దేవుని చిత్తం. అది తెలుసుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, అరణ్యంలో ఎడారిలో కూడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు దాకా వీళ్ళందరూ కొన్ని మాటలు మాట్లాడారు. లెట్ మీ ప్రే ఫర్ యూ. ఓకే, లెట్స్ సీ సమ్ మిరకల్స్ టుడే. ఇప్పుడే చూద్దాం. కళ్ళు మూసుకోండి, దేవుడు మీకు కొన్ని విలువైనవి చూపిస్తాడు. ఆమేన్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. డోంట్ మూవ్. ఏంది ఇంకా వాక్యం అయిపోలే, ఇంకా చాలా ఉంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ గాడ్ మూవ్ ఇన్ దిస్ ప్లేస్. లెట్ గాడ్ బ్లెస్ యువర్ ఐస్. ఒకటే చెప్పండి దేవుడికి, దేవా ఏదైనా చూపించయ్యా నాకని. కళ్ళు మూసుకోండి అందరు. క్లోజ్ యువర్ ఐస్. లార్డ్ షో మీ సంథింగ్. ఏదైనా నాకు చూపించయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావని ప్రూవ్ చెయ్యి. కమ్ ఆన్, క్లోజ్ యువర్ ఐస్. You can see many things. Lord, I bless them. Let there be visions and dreams today. Let people see the unseen things. వాళ్ళ గురించి అయినా వేరే వాళ్ళ గురించి అయినా నీవు చూపించయ్యా ఈరోజు. ప్లీజ్ ఫాదర్. ఈ గుడ్డితనము తట్టుకోలేకపోతున్నాం ప్రభా. అండ్ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ దేర్ ఫ్యూచర్. వాళ్ళు ఏమైపోతున్నారో, వాళ్ళు ఏమైపోతుందో, వాళ్ళకి ఏం జరుగుతుందో, ఫ్యూచర్ ఏంటి చూసుకుందాం అని చాలామంది అయ్యా కేర్లెస్నెస్గా ఉంటున్నారు ప్రభా. లెట్ పీపుల్ నో దేర్ ఫ్యూచర్ ఫ్రమ్ టుడే. నాకు ఒక దర్శనం కావాలి తండ్రి. నా కుటుంబం గురించి నాకు దర్శనం కావాలి.
నా మందిరం గురించి నాకు ఒక దర్శనం కావాలి, నా వ్యక్తిగత జీవితం గురించి నాకు ఒక దర్శనం కావాలి. ఐ వాంట్ ఎ ప్రాపర్ విజన్ అబౌట్ మై లైఫ్. వై ఐ యామ్ బ్లైండ్. నిర్లక్ష్యం. నీకు ఏవి కనబడకపోయినా నువ్వు మౌనముగా ఉన్నావంటే నిర్లక్ష్యం. ఆ యెరికో అనే ఊరిలో ఒక గుడ్డివాడు దేవుడిని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఆ వ్యక్తి అడిగినట్టు కూడా మనం అడగలేకపోతున్నాం. ఎప్పుడు నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాయి నీ దర్శనాలు. నువ్వు దాన్ని చూసుకొని ముచ్చట పడిపోయి మురిసిపోయి ఆనందిస్తున్నావు. బట్ ఎవ్రీడే యు ఆర్ బ్లైండ్. And every day devil is calling you a blind girl. Every day the devil is calling you a blind man. సంసోనును కట్టేసి మొదటగా తీసింది కళ్ళే. They took his vision out. అతని కళ్ళు తీసేశారు. ఆ కళ్ళు తీసేస్తే ఎవరిని అతను చంపలేడు. ఆ కళ్ళున్న సేపే కదా ఎంతమందినైనా చంపగలుగుతున్నాడు. ఆ కళ్ళున్న కాబట్టే కదా ఎంతమందినైనా జయించగలుగుతున్నాడు. ఈరోజు నీవు కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు కొన్ని వందల వేల దర్శనాలు ఇస్తాడు. సంఘములో యవన బిడ్డల మీద, వృద్ధుల మీద, పురుషుల మీద, స్త్రీల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడును గాక. లెట్ పీపుల్ సీ విజన్స్, లెట్ పీపుల్ సీ డ్రీమ్స్ ఇన్ జీసస్ నేమ్. వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ తలంపులు వెలుగుతో నింపబడును గాక. ఐ బ్లెస్ దెమ్ ఫాదర్. ఇదిగో ఒకదాని గురించి దర్శనం అడుగు దేవుణ్ణి. మందిరం గురించి అడుగు, నీ కుటుంబం గురించి అడుగు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి ఒక దర్శనం అడుగు దేవుణ్ణి. దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ ఫర్ ఎ విజన్. క్రైస్తవుడు కళ్ళు మూసుకుంటే ఫ్యూచర్ చూడగలడు. దేవుని బిడ్డ కళ్ళు మూసుకుంటే ఫ్యూచర్ చూడగలడు. దేవుడు గుడ్డివారిని స్వస్థపరుస్తాడు. ఆత్మలో గుడ్డివారిగా ఉన్నటువంటి ఇక్కడున్న అందరినీ, ఈ వాక్యం వింటున్న అందరినీ దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్, యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఎవరికన్నా ఎనీ విజన్ ఆర్ ఎనీ డ్రీమ్ ఏదైనా చూసారా? చూడాలా. దేవుడు ఏదైనా చూపిస్తాడు మీరు అడిగితే. ఆమేన్. ఎవరికేమైనా కనబడిందా? వావ్, గ్రేట్స్. రాసుకోండి ఈరోజు బుక్లో. ఐ సా సంథింగ్ when I'm praying. మీరందరు కళ్ళు మూసుకోండి. అందరికీ దేవుడు ఏదో ఒకటి చూపిస్తాడు. మీరు కళ్ళు మూసుకో, కళ్ళు తెరిస్తూనే ఉంటారు, కళ్ళు తెరిసే ఉంటారు. అవి దిక్కుమాల టీవీలో ఒకటి వచ్చినాయి. కళ్ళు అలిసిపోయి రక్తాలు వచ్చేదాకా చూస్తూనే ఉంటాం. ఇంకొకటి దాని అడ్వాన్స్ వాళ్ళ కొడుకు వచ్చాడు, ఫోన్స్, దిక్కుమాల ఫోన్లు, అవి అలిసిపోయేదాకా. ఆడుని దెయ్యము ఏడుదాకా వచ్చింది. ఇప్పుడు ఏడు దెయ్యము లోపలికి వెళ్ళిపోతుంది. దెయ్యాలు అప్గ్రేడ్ దెయ్యాలు అవన్నీ. ఏంటది? అప్గ్రేడేషన్ దెయ్యాలు అవన్నీ. అప్గ్రేడేషన్ దెయ్యాలు. డీమన్స్ అని తెలిసినా కూడా సంఖ్యలో పెట్టుకున్నామంటే మనం సూపర్. అసలు నీకు విజన్స్ రావు, ఇంకా నీకు ఇంకా దర్శనాలు రావు, నీ కళ్ళు పాయ. చెప్పండి, టీవీలు చూసే వాళ్ళందరూ ఎవరు? అంటే వాక్యాలు ఏంటి వాళ్ళు కాదులే, కానీ వేరే చూస్తూ ఉంటాం కదా. సినిమాలు గంటలు పెట్టేసి, న్యూస్లు గంటలు. మీకు తెలుసా, ఒక రోజు ఒక దర్శనం రాకుండా మనం పనుకోకూడదు. మార్నింగ్ లేస్తే ఒక దర్శనం, ఒక 10 నిమిషాలు పనుకున్నా ఒక దర్శనం రావాలా, ఒక అరగంట పనుకున్నా ఒక దర్శనం రావాలి నీకు. ఆమేన్. మా టీవీ 50,000 తెలుసా? తెలుసు, నువ్వు తెలీదు? 50,000 దెయ్యాలు లోపల. మా టీవీ ₹1,00,000 తెలుసా? 1,00,000 దెయ్యాలు ఉన్నాయిరా లోపల. నా ఫోన్ ఎంత తెలుసా? 80,000. నా ఫోన్ ఎంత తెలుసా? ₹1,00,000, 1,00,000 దెయ్యాలు ఉన్నాయి లోపల. You are buying demons, you know. You are buying.
చెప్పాలి. దయ్యాల్ని కొనుక్కుంటున్నాం. చెప్పాలి 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 కాస్ట్లీ దయ్యాల్ని కొనుక్కుంటున్నాం. యు ఆర్ బయింగ్ ఎక్స్పెన్సివ్ డీమన్స్. బీ కేర్ఫుల్. నీకు దర్శనాలు వచ్చి కొన్ని సంవత్సరాలు దాటిపోద్ది. ఇంకా అప్పుడు ఎప్పుడో అబ్బా భలే ప్రార్థన చేసేటోడు బ్రదర్, అప్పుడు సంగతి నాకు ఎందుకురా, అబ్బా 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 అప్పుడు భలే ప్రార్థన చేసేది ఆ అమ్మాయి, ఇప్పుడు చేయలేదు. టీవీ చూస్తుంది కదా, ఇంకేం చేస్తుంది? ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది, ఇంక ప్రార్థన చేయలేదు, అయిపోయింది. ఇంక దర్శనాలు చెప్పాలి రావు. యువర్ డోర్ విల్ క్లోజ్, యువర్ విజన్స్ విల్ క్లోజ్. ఇంకోటి, దేవుడు మూయడు, నీకు నువ్వే మూసుకుంటావు డోర్లు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఫిజికల్ బ్లైండ్నెస్ కంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇంకా డేంజర్. నీ పక్కనున్న దేవుడిని గుర్తుపట్టలేవు, నీ పక్కన ఆశీర్వాదం ఉన్నా గుర్తుపట్టలేవు, నీ పక్కన దేవుడున్నా గుర్తుపట్టలేవు. యు ఆర్ అండర్ బ్లైండ్నెస్. గుడ్డితనం బయటికి వచ్చును గాక. ఆమెన్. యు పీపుల్ షుడ్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వీఆర్ ఇన్ బ్లైండ్నెస్. మనం గుడ్డితనంలో ఉన్నాం. ఒకటే కేకలు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఏమి మీ ఫ్యూచర్ మీకు తెలుసా? తెలియదు కదా. అయితే మనలో ఏదో ఒక పర్సంటేజ్ గుడ్డితనం ఉందా లేదా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. వినపట్లేదు, నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు గట్టిగా. యా, వీఆర్ బ్లైండ్ ఇన్ సమ్ ఏరియాస్, వీఆర్ బ్లైండ్ ఇన్ సమ్ ఏరియాస్. ఆ గుడ్డితనంలోంచి మనం బయటికి రావాలి, ఆ గుడ్డితనంలోంచి మనం బయటికి రావాలి. ఆమేన్, 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 హల్లెలూయా. సో ఈరోజు ఇక్కడ అనేక మంది గుడ్డితనం పోతుంది. ఆమేన్. God is removing every blindness and God is giving you visions. Amen. దేవుడు మీ అందరికి విజన్స్ ఇస్తున్నాడు. ఆమేన్. ఇస్తాడు. ఆమేన్. ఇచ్చి తీరతాడు. ఆమేన్. ఎంతమందికి కావాలి? ఎంతమందికి చూపు కావాలి? రోజుకు ఒక దర్శనం, రోజుకు ఒక కళ, రోజుకొకటి వస్తూ ఉంటే మీ జీవితం ఎంత బలంగా ఉంటుందో తెలుసా? And you will be too strong in the spirit. 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 Amen. ఎంతమంది కావాలి? కావాలి అందరికీ? యా, నేను కూడా కోరుకుంటున్నా మీ అందరికీ దర్శనాలు రావాలని. ఆమెన్. నాకే రావాలి, మీకు అసలు రాకూడదని నేను ఎప్పుడు కోరుకోను. ఈవెన్ యూ షుడ్ బి ఆల్సో బ్లెస్డ్. ఆమెన్. నేను దీవించబడ్డా, నా బిడ్డలు కూడా దీవించబడాలి. ఆమెన్. మీకు కూడా కళలో దర్శనాలు వచ్చును గాక. ఆమెన్. ఓకే. సో ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్ని మనం కంపల్సరీ టర్మినేట్ చేయాలి. యవనస్తులకు గుడ్డితనం ఉంటుంది, పెద్దోళ్ళకు గుడ్డితనం ఉంటుంది, వృద్ధులకు గుడ్డితనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో బ్లైండ్నెస్ ఉంటుంది. దేవుడు పక్కనే ఉంటాడు, మనం గుర్తుపట్టలేము. See, look at the eyes of Abraham. దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. Look at the eyes of Isaac. ఇస్సాకు కళ్ళు పోయినాయి లాస్ట్లో, but still he is able to bless his son because he is having a spiritual eyes. Look at the eyes of Jacob. యాకోబు 21 సంవత్సరం గుడ్డితనంలో ఉన్నాడు ఒక అమ్మాయిని ప్రేమించి, బట్ 22nd ఇయర్ అతని గుడ్డితనం పోయింది. ఆమెన్. నేను ఆశీర్వాదాలు దేవుడు వెనకాలకెళ్ళకుండా ఈ పిల్ల వెనకాల వెళ్తున్నాను నేను అని చెప్పి వెంటనే యూటర్న్ చేసుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆశీర్వాదం లేదు, వెంటనే లేని వాటిని ఉన్న వాటిగా చూశాడు. ఇది మచ్చలు, ఇది చారలు, చారలు అని నీవి, మచ్చలు అని నాయి అని డీల్ కుదిరించుకున్నాడు. ఆమెన్. అండ్ హీ స్టార్టెడ్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే నీ కళ్ళు తెరవబడతాయో నువ్వు దీవించడం ప్రారంభిస్తావు. ఆమెన్. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలవు. ఎప్పుడైతే నువ్వు మనోనేత్రం తెరవబడతాయో నీ జీవితం అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు మనోనేత్రాలు తెరవబడతాయో అబ్బా ఎవరి గురించి పట్టించుకో, నీ గురించి నువ్వు పట్టించుకుంటావు. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, నో 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 నేను ఎట్టున్నాను. ఆమెన్. నేను ఎలా ఉన్నా, నేను బాగున్నాను లేదా, నేను ఆరోగ్యంగా ఉన్నా. నువ్వు బాగుంటే నీ వెనకాల అందరూ వస్తారు. ఆమెన్. సో స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇస్ మోర్ డేంజర్ దాన్ ఫిజికల్ బ్లైండ్నెస్. రోజుకి రోజుకి మనం గుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నామా? రోజుకి రోజుకి మనం గుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నామా? కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లైండ్నెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు చూపించాడు. ఏం కనిపిస్తుందమ్మా అంటే నాకు చీకటి కనపడుతుందన్నా.
యా, ఈవెన్ దో యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ సంథింగ్ ఎల్స్. నువ్వు ఏదైనా చూడగలవు. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏం కనపడుతుందమ్మా అంటే, నాకు వెలుగు కనపడుతుంది అన్నాను. వావ్! ఈ గొప్ప అనుభవాలు మీలో కలుగును గాక. ఆమెన్. ఒకటే, ప్రతిరోజు వెన్ యూ స్టెప్ ఇన్ టు యువర్ బెడ్, కొందరు పైన అనుకుంటారు, కొందరు కింద అనుకుంటారు, అది మీ ఇష్టం, మీ అనుకూలత. ద మూమెంట్ యూ స్టార్ట్ స్లీపింగ్, దేవుడిని ఒకటే అడగండి, దేవా పనుకుంటున్నాను, నాకు దర్శనాలు ఇవ్వండి. ఆమెన్, ఆమెన్. ఎక్కడ కాదు, ఇంట్లో ఏడపనుకోకండి. రోజు బెడ్ ఎక్కినప్పుడు, దేవా నేను నిద్రపోతున్నాను, నాకు దర్శనాలు ఇవ్వండి అని అడగండి. ఆమెన్, హల్లెలూయా. సో ఈ దర్శనాలు మీకు వచ్చి మీ గుడ్డితనం పోయి రాబోతున్నటువంటి పరిణామం, నాశనాన్ని కూడా మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడును గాక. ఆమెన్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. సో లెట్ మీ గివ్ యూ వన్ మోర్ a good, best and an awesome revelation or a word. Is out of the subject, but నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. Being a believer or being a Christian, don't entertain any evil people. లోకములో వాటినైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ఆశింపవద్దు. చిన్నప్పుడు మనం అందరం కూడా టీవీలు ఉన్నాయి, సినిమాలు చూసాం, బయటికి వెళ్ళాం, చూసాం. కొన్నిసార్లు అవన్నీ లోపల డిపాజిట్ అయిపోయినాయి. అవన్నీ మనం కక్కి తీయాలి. ఈరోజు యవనస్తులైనా, మీరైనా, పెద్దలైనా ఏదైనా ఒక పాత సినిమా పడ్డొస్తే మీ చెయ్యి ఆడుతుంది, మీ కాలు ఆడుతుంది కదా, అవును కదా? ఎస్, అవును, ఖచ్చితంగా ఆడుతుంది. If any song is not glorifying God, be careful. And the Lord told me to tell about this. ఒక పాట, ఒక సినిమా పాట, ఏదైనా దేవుడి పాట కానిది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే, అది నీ కాడకి వినబడిందా, నువ్వు దాన్ని వెంటనే ఆపాలి. ఎవరన్నా సినిమా పాటలు పెట్టారంటే వెంటనే ఆపగలవా అనాలి. వాడు ఆపని పక్షాన నువ్వు అక్కడి నుంచి లేచి వినబట్టలేదు. డోంట్ ఎంటర్టైన్ సచ్ ఈవిల్ థింగ్స్. నీవు దేవునిని మహిమపరిచే చేతులు దెయ్యాన్ని మహిమపరుస్తాయి. దేవుని కొరకు అడుగులేసే కాళ్ళు డిచ్చుకు 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 అంటా ఉంటాడు, బీట్లు కొడతా లోపల వెళ్ళిపోతూ ఉంటుంది దెయ్యం లోపలికి. అండ్ దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డెవిల్. నీ లోపల వాడు విత్తనాలు విత్తుతూ ఉంటాడు, నీ లోపల విత్తనాలు విత్తుతుంటాడు. ఆ రకాల పాటలు భయంకరమైన ఎడిక్షన్లోకి వెళ్ళిపోతావు నువ్వు. సో దిస్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. ఒకవేళ మీ ఫోన్లో సినిమా పాటలున్నా, మీ కాలర్ ట్యూన్లు సినిమా పాటలున్నా, ఒక ఆయన పాపం చెప్దాం అనుకున్నా, ఎప్పుడు పాపం ఆయన నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. పాపం ఆయన మర్చిపోయాడు, సినిమా పాట పెట్టున్నాడు. అప్పుడు యవన కాలంలో అది ఏదో పాట, అది చిచి ఎందుకు వద్దులేదు, కూడా పాపం అది. పాపం ఆయనకి గబక్కని పొరపాటున ఫోన్ చేశాను అనుకో, అతను వెంటనే ఎత్తడు. అది మినిమం ఒక 2-3 నిమిషాలు ఆ పాట వస్తూ ఉంటుంది. నేను ఆడ పడేస్తా ఫోన్. చీ ప్రభు, ఆ స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. ఆయన ఎత్తాడని చూసి అప్పుడు, బ్రదర్ ఏంటి ఫోన్ చేశారంటాను. ఈసారి మాత్రం పక్క చెప్పేస్తాను, నాన్న నీ కాలర్ ట్యూన్ సినిమా పాట వస్తుంది చూసుకోరా నాన్న. కాలర్ ట్యూన్ సినిమా మళ్ళీ నాకు ఫోన్ చేసి, బ్రదర్ గారు ప్రేయర్ చేయండి అంట. ఏమన్నా టాలీ అయిద్దా? కొందరు రింగ్ టోన్లు ఉంటాయి, రింగ్ టోన్లు. అమ్మ బాబోయ్, ఏమిట్రా ఇది? దేవుని పిల్లలం మనం, దెయ్యం పిల్లలం కాదు. ఆమెన్. దేవుడి పాట పెట్టుకో, రింగ్ టోన్, కాలర్ ట్యూన్ దేవుడి పాట పెట్టుకో, దేవునికి మహిమార్థమై జీవించు. ఆ సినిమా పాటలకి, దెయ్యాల పాటలకి ఇట్టా చేతులు అది ఇది, దయచేసి మీరు హృదయము వాడికి అర్పణగా ఇవ్వకండి. You are not praising God. Your body is a temple of living God. నీ దేహము దేవుని చెప్పాలి
ఆ టెంపుల్ని తీసుకెళ్ళి వాడి ముందు డిచ్చుకి కొడతా ఉంటే ఎట్లా? మ్యూజిక్ ఈజ్ వెరీ డేంజర్. మ్యూజిక్, సంగీతం అనేది చాలా డేంజర్. అది మనం ఆ జీవితాన్ని వదిలిపెట్టేసాం, ఇంకొద్దు మనకు అది. వాణ్ణి మహిమపరిచే జీవితం మనకొద్దు, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమెన్, ఆమెన్. మొన్నప్పుడు పేరెంట్స్ నాకు చిన్న కంప్లైంట్స్ కూడా ఇచ్చారు, మా పిల్లలు సినిమా పాటలకి డ్యాన్స్లు వేస్తున్నారని. ఐ ప్రేడ్ ఫర్ దెమ్, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, ఇంకా వాళ్ళు వేయలేరు. ఆమెన్, హల్లెలూయా. సో ఏమైతే అంటే ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. ఆ సైతాను మనల్ని, దేవుని పిల్లల్ని వాడుకుంటుంది. ఒక ఆడవాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? పై నుంచి కింద దాకా స్కాన్ చేస్తారు మగవాళ్ళు కూర్చొని. దెయ్యాలు. నెవర్ ఎంటర్టైన్ యువర్ చిల్డ్రన్, ప్రిజర్వ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల్ని దాచిపెట్టుకోండి, బిడ్డల్ని లోపల హృదయంలో నొప్పితో, పెయిన్తో చెప్తున్నాను. సినిమా పాటలు ఎక్కడన్నా వినబడ్డాయా, ఒకటి నువ్వన్నా పారిపో, లేదన్నా టేప్ రికార్డర్, టీవీ పగలగొట్టే. ఆమేన్. అంత స్ట్రాంగ్ క్రిస్టియన్ అయి ఉండాలి నువ్వు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ స్ట్రాంగ్ బిలీవర్, యూ విల్ బికమ్ ఎ బేబీ క్రిస్టియన్. అమ్మా వాళ్ళు ఏం పాటలు, పోనీలే బ్రదర్, వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఇష్టం, మనకెందుకు అంటారు. అమ్మా ఎంత భక్తి నీది, ఇగేది ఏ. See, you're giving more importance to people than God. ఆపు పాటలు అంట. నేను ఆటోలో గబక్కన పోయినామా, నేను క్యాబ్లో ఎక్కడ పోయా, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ గారు, కొంచెం ఆ పాటలు మరి ఆపగలరా? ఆపాలా, ఆపకపోతే దిగేయి, నడుచుకుంటా పో. ఆ పాపితో మాత్రం జర్నీ చేయబాక. ఆమేన్. సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి ఇంకా బతుకున్నావు. ఆమేన్. దయ్యాన్ని మహిమపరచడానికి కాదు. నీ జీవితము దేవుడు పెట్టిన దానం. ఆమేన్. ఆయన సిలువలో మరణించకపోతే ఈరోజు మనం బతికే వాళ్ళం కాదు. కొందరు దేవుడి పాటలు పాడతారు, అటు పోయి సినిమా పాటలు పాడుతూ ఉంటారు. ఎట్లా? హౌ యు ఆర్ మేనేజింగ్ బోత్? యు ఆర్ సూపర్. బీ కేర్ఫుల్. భయంకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ అవుతాం మనం. ఆ పాటలు భయంకరమైన మీనింగ్స్, అర్థాలు ఉంటాయి. ఎదుటివాడిని పొగిడే పాటలు, దేవుణ్ణి పొగిడే పాటలు కాదు అవి. చిన్నపిల్లలు, ఐఎమ్ టెలింగ్ యూ కిడ్స్, హలో, ఎక్స్క్యూజ్ మీ, పిల్లలు, యవనస్తులు అందరూ, సినిమా పాటలు వినబడ్డాయా? 1, 2 సార్లు చెప్పండి, 3వ సారి పగలగొట్టేయండి. యు ఆర్ ఎంటర్టైనింగ్ డెవిల్, యు ఆర్ ఇన్వైటింగ్ డెవిల్. రా 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 రా, వచ్చే కూసో, పోకు, అయిపోయింది. యూఆర్ అవుట్ అండ్ యూ బిలాంగ్స్ టు డెవిల్. నువ్వు అపవాదికి సంబంధించిన వాడి. క్రైస్తవులు సినిమాలకు పోతున్నారు, క్రైస్తవులు సినిమా పాటలు పాడుతున్నారు. క్రైస్తవులు ఎందుకు ఇంకా పేరు తీసేయి మర్యాదగా? ఆ పేరు అనవసరం అసలు. దెయ్యం నీ కోసం చచ్చిపోయిందా? ఒక మనిషి నీ కోసం చచ్చిపోయాడా? నో, యేసయ్య చనిపోయాడు, ఆమె తిరిగి లేచాడు. అర్థమవుతుందా? ఎవరన్నా మీకు తెలియకుండా మీ పేరెంట్స్, మీ చుట్టుపక్కల ఆంటీలు, అంకుల్స్ బయట స్పీకర్లు బయట పెట్టి కొంచెం సినిమా పాటలు రాళ్ళు ఇచ్చి కొట్టండి. రాళ్ళు ఏమైందంటే, ఏం లేదు అంకల్, కొన్నిసార్లు బస్సులో పోతా ఉంటే సినిమాలు పెడతా ఉంటారు దెయ్యాలయ్యి. ప్రభా తండ్రి, ఇంక బస్సులో బాగున్నాయని అనిపించింది నాకు. టీవీ పగిలిపోవాలి ప్రభా, టీవీ పని చేయకుండా కాక అని ప్రార్థన చేస్తాను. టీవీ ఆగిపోతే అమ్మయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, పనుకో అంతే. Why you are entertaining evil and why you are in the evil atmosphere? వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఇష్టం, వీళ్ళు వాళ్ళ ఇష్టం. లెట్స్ ప్రే. యేసు నామములో నా దగ్గరికి వచ్చినప్పుడు ఎవడు నెట్ పని చేయకూడదు, ఎవడు ఫోన్ పని చేయకూడదు, ఎవడు పాటలు పెట్టకూడదు. యేసు నామములో ఇది జరుగును గాక అనుకో, ఎవడు నీ ముందు పాటలు పెట్టాడు. ఆమెన్, ఆమెన్. యా, మొన్న వాక్యం చెప్తూ పాటలు పాడుతూ ఉంటే ఒకటి కెమెరా మ్యాన్ ఫోన్ తీసి యూట్యూబ్లో షార్ట్లు చూస్తున్నాడు. పాట ఆపరా అన్నాను. ఏం చేస్తున్నావురా అన్న. వీడికి డబ్బులు ఇవ్వకండి అన్నాను. డబ్బులు ఇవ్వక వీడికి అన్నాను.
సైతాన్ ఇక్కడ తీయాల్సిన పోయి ఫోన్లో చూస్తావేంట్రా? యు నో వన్ థింగ్, యు ఆర్ సరౌండెడ్ బై ఈవిల్స్. యు ఆర్ సరౌండెడ్ బై ఈవిల్స్. నీ చుట్టూ మొత్తం దెయ్యాలే ఉన్నాయి. నీ చుట్టూ మొత్తం చెప్పాలా? బేతాల దీవే భూతాల దీవె అంటారా? యు ఆర్ సరౌండెడ్ బై డీమన్స్. ఎలా తప్పించుకుంటావు నువ్వు తప్పించుకోలేవు. వాడిని తొక్కితే కానీ నువ్వు బతకలేవు. వాడిని కాళ్ళ కింద తొక్కితే కానీ నువ్వు బతకలేవు బయటికి. యు ఆర్ సరౌండెడ్ బై డీమన్స్. బీ కేర్ఫుల్. చిన్నపిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళు రోజు దేవుని పాటలు పాడుకోవాలి. చిన్నపిల్లలు యవ్వనస్తులు ఎదుగుతున్నారు. తల్లిదండ్రులారా, మీరు ఏం చూస్తున్నారో మీ పిల్లలు అవే చూస్తారు. ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్, ఐ బెగ్ యూ ఎవ్రీ వన్, ప్లీజ్ మీ పిల్లలు దేవుణ్ణి మహిమపరచడం తప్ప ఏది చేయకూడదు. ఆమెన్. మేబీ అనుకోవచ్చు నీ కూతురు పెద్ద డాన్సర్ ఏమో, నీ కొడుకు పెద్ద డాన్సర్ ఏమో. పొరపాటున సైతాన్ పాటలకు డాన్స్ అయిపోవాక. ప్లీజ్, నీ దేవుడు బాధపడతాడు. ఏం కాదు బ్రదర్, చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లలే పెద్ద దెయ్యాలు అవుతాయి. రేపొద్దున మాట నువ్వు అవి పెద్ద చెట్టు అయిపోతాయి. ఆమెన్. ఆత్మలో నాకు మాట ఇవ్వండి. ఇక నేను సినిమా పాటలు వినను, సినిమా పాటలు చూడను, సినిమా పాటలకు డ్యాన్స్ అయ్యను, సినిమా పాటలకు రెస్పాండ్ అవ్వను. ఆమెన్. వినబడలా? యా. మీ ఫ్రెండ్స్ ఏంటన్నా ఒప్పుకోకండి. అరే కొంచెం పేరా ప్లీజ్ రా మనం మాట్లాడుకుందాంరా, ఏదో ఒకటి మాట్లాడండి. ప్రభు మార్పులు కలుగు చేస్తాడు. ఆమెన్. బీ యాజ్ అ ట్రూ క్రిస్టియన్. ఆమెన్. ఇదిగో అప్కమింగ్ యూత్ పిల్లలు, మీరు జాగ్రత్త. మీ ఫోన్లు జాగ్రత్త, మీ ఫ్రెండ్స్ జాగ్రత్త. వాళ్ళు కూర్చోబెట్టి ఏదేదో చూపిస్తారు, అది చూడని. ఫోన్లు జాగ్రత్త పిల్లలు. ఓ బాబా, ఫోన్లు జాగ్రత్త. మనం పాటలకి డ్యాన్స్ వేసామా, మనం పాటలు పాడామా, మనమా అయిపోయింది. సాక్ష్యం అయిపోయింది, అంతే. ఎక్కడరా సైతాన్ సప్పుడు అనాలి, అంతే. ఆపు, అంతే. వై యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీడే? ఎందుకు నీకు ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి? అసలు అవి దెయ్యాలు, అవి దురాత్మలు. ముందు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆమెన్. పిల్లలారా, మీ తల్లిదండ్రులు డ్యాన్సులు చూస్తున్నా చెప్పండి. పెద్దలారా, మీ పిల్లలు డ్యాన్సులు చూస్తున్నా చెప్పండి. ఆమెన్. ఇంట్లో పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాను, అందరూ జాగ్రత్త చూసుకోండి. పిల్లల మీద బాగా నిఘా వేయండి. ఓకే పిల్లలు, మీరు కూడా పెద్దోళ్ళ మీద బాగా నిఘా వేయండి, సరేనా? వాళ్ళు ఏం చూసినా నాకు చెప్పేశారు, నేను వెంటనే ప్రేయర్ చేస్తాను. యేసు నామములో ఫోన్లు, టీవీలు మొత్తం అన్నీ బాంబ్ పగిలిపో. ఐ ప్రే మినిమం 10 hours అని మోకాళ్ళు వంగుతాను మీకోసం, మీ బాగుల కోసం, మీ మంచి కోసం. ఏమంటారు? ఓకే. ఆమెన్. సీరియస్లీ మనల్ని పొల్యూట్ చేస్తున్నాడు వాడు. మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన యొక్క మంచితనాన్ని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కరగదీసేస్తున్నాడు. జాగ్రత్త. ది లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ హియర్ ఎవ్రీవన్. పెళ్ళిళ్ళకి ఈ తెలంగాణలో ఎక్కడైనా ఈ పెళ్ళిళ్ళైనా దినాలైనా ఒక్కటే డ్యాన్సులు. సో మీరు ఏ ప్రాంతంలోనో, ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, ఏ స్టేట్లో ఉన్నా సరే, మనది ఒకటే, అంతే. ఆమెన్. ఫాలో బైబిల్. డోంట్ ఫాలో ఎనీ స్టేట్, డోంట్ ఫాలో ఎనీ డిస్ట్రిక్ట్. ఫాలో బైబిల్. ఆమెన్. ఎక్కడ బ్రదర్ మంది? ఆంధ్రనా తెలంగాణ? అంతమందే అన్న బ్రదర్. ఎక్కడ? అంతమందే, అన్ని మనవే. నేను ఏ స్టేట్కి పోతే ఆ స్టేట్ నాది. ఆమెన్. దట్ ఈస్ మై స్టేట్. ఏంటిది? ఆంధ్ర ఒకలాగా, తెలంగాణ ఒకలాగా. దెయ్యాలు నాన్న అవి. తెలంగాణ దెయ్యం, ఆంధ్ర దెయ్యం. మామూలు దెయ్యాలు కాదు. మనం ఎవరు? దేవుని పిల్లలం. షుడ్ బి వెరీ కేర్ఫుల్. సినిమా పాటలు వచ్చినాయా, అవుట్. ఈ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? చెప్పండిరా. ఫిలిం ఇండస్ట్రీ ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ డెవిల్. ఫిలిం ఇండస్ట్రీ, నాటకాలు చేసేటోళ్ళు. అసలు డెవిల్ మెయిన్ మోటో ఏం తెలుసా? బట్టలు కూడా తీసేయడం. ఫస్ట్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మహిమ వస్త్రాలను తీసేయగలిగింది. మళ్ళీ దేవుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. మళ్ళీ వాడు ఇది తీసేస్తున్నాడు మెల్లగా. ఆ రోజులు వస్తాయి మళ్ళీ. ద ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్
స్టార్టెడ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో వాడు వాళ్ళ బట్టలు ఊడదీసేదాకా వాడు నిద్రపోలా. నిన్ను అవమానించిన దాకా వాడు నిద్రపోడు. నిన్ను అపహాసించిన దాకా వాడు నిద్రపోడు. నువ్వు ఏడ్చి గోబెట్టిన దాకా వాడు నిద్రపోడు. ఈరోజు వాడికి నిద్ర ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. ఎక్కడ ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు లివ్ ఫర్ క్రైస్ట్, నాట్ ఫర్ అదర్స్. ఆమేన్. నేను బతికిందే దేవుడు నాకు పెట్టిన భిక్ష నా జీవితంలో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సెకండ్ లైఫ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఎప్పుడో మీరు ఈ పాటికి అవుట్ చచ్చిపోవాల్సింది. నా లైఫ్లో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. నేను అసలు ఎప్పుడో పోవాల్సింది అసలు దెబ్బతో కొడితే ఎగిరి అవతల పడేటోండి. ఎవ్రీ వన్ ఆర్ క్యారింగ్ ఏ సెకండ్ లైఫ్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆ సెకండ్ లైఫ్ దేవుడికి నమ్మకంగా ఉండండి. ఆమెన్. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమెన్. సచ్చి బతికేరు చాలా మంది. ఇక్కడ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఎంతో కృపనిచ్చాడు దేవుడు. ఎప్పుడో పోవాల్సింది, నువ్వు ఎప్పుడో పోవాల్సింది రా. ఆయన ఇంకా కూర్చున్నావు నువ్వు. ఎవరు వాళ్ళు తెలుసా? ఏసై కూర్చోబెట్టాడు నేను ఇక్కడ. ఐ నో నేను ఎప్పుడో పోవాల్సింది నాకు తెలుసు, కానీ ఇక్కడ ఉన్నానంటే ఏసై వల్ల. ఆమేన్. నేను కాదు, మీరు కూడా. పాస్టర్ గారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, పాస్టర్ గారు అస్సలు బతకాలని, పాస్టర్ గారు ఊరి రెడీగా పెట్టుకున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఫెనాయిల్ తీసుకున్నాను, పాస్టర్ గారు నన్ను ముట్టి నా కోసం ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు నేను విషయం తెచ్చుకున్నాను, పాస్టర్ గారు. ఎంతో మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఎంతో మంది మరణ పడకల్లోకి వెళ్ళిపోయారు, ఎంతో మందిని ప్రభు బయటికి తీసుకొచ్చాడు. ఆ లెక్కలో నువ్వు ఉన్నావు. ఆమెన్. ఆ సెకండ్ లైఫ్ దేవుడికి ఇచ్చే. ఆమెన్. సెకండ్ లైఫ్, నీ సెకండ్ లైఫ్ అది ఎవరికి ఇచ్చేయాలి మనం? ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఫర్ బేరింగ్. గాడ్ బ్లెస్ యూ. ఇంతసేపు భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ వర్డ్ ఈస్ పవర్ఫుల్. ఎవ్రీ వర్డ్ మీ హృదయం అనే పలక మీద రాయండి. గుడ్డి వారిని చూచినప్పుడు వారికి చూపు కలుగును గాక అనండి. ఆమెన్. మట్టి పూసుకొని ఎంగిల్ రాసి పూసిపడేయండి. ఆమెన్. హల్లెలూయా. యా, లెట్స్ డూ హీలింగ్స్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఆత్మలో గుడ్డి వాళ్ళగా ఉన్న ప్రతి ఒక్కరికి చూపు కలుగును గాక. మనందరికీ దేవుడు చూపునిచ్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.